హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మరి మనం టెట్ పేపర్ 1 అనేది ఎగ్జామ్ ఆల్రెడీ తొందరలో ఉంది కాబట్టి పేపర్ 1 ఎగ్జామ్ దీనికి సంబంధించి టాప్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని మనం ఆల్రెడీ ఈ సిరీస్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనం గతంలో ఒక 7-8 క్లాసులు కంప్లీట్ అయినాయి. ఈరోజు మరొక క్లాస్ చూద్దాం. దీంట్లో కూడా 24 క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి, అంటే టోటల్ మ్యాథ్స్ సబ్జెక్ట్ మొత్తానికి సంబంధించి టాప్ 24 క్వశ్చన్స్ అని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసేవాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం చూస్తే x1 x2 అప్ టు x10 రాసుల సరాసరి 20 అయినా x1 + 4 x2 + 8 x3 + 12 అప్ టు x10 + 40 రాశుల సరాసరి ఎంత? మరి ఈ విధంగా ప్రశ్నలు వస్తాయి ఫ్రెండ్స్. మనం ఏం చేయాలంటే, మనకు ఆల్రెడీ గతంలోనే సరాసరికి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. దాంట్లో వీటి గురించి, అంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా చేయాలి, సరాసరి అంటే ఏంటి, బేసి సంఖ్యలు ఇచ్చినప్పుడు సరాసరి ఎట్లా, సరి సంఖ్యలు ఇచ్చినప్పుడు ఎట్లా, సహజ సంఖ్యలు ఇచ్చినప్పుడు ఎట్లా, మొదటి n సరి సంఖ్యలు, మొదటి n బేసి సంఖ్యలు, మొదటి n సహజ సంఖ్యలు ఇచ్చినప్పుడు సరాసరిని ఏ విధంగా కొనో ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. మనకేముందండి, x1 + 4 x2 + 8 x3 + 12 అప్ టు x10 + 40 అండి. దీంట్లో మనకు ఆల్రెడీ x1 x2 x10లది దీన్ని మనం విడగొట్టి రాసుకున్నాం అనుకోండి. x1 + x2 + x3 అప్ టు x10 వరకు రాసుకుంటే వీటి యొక్క సరాసరి మనకు ఆల్రెడీ తెలుసు. ప్లస్ ఇప్పుడు మిగిలిపోయిన ఏంటండి, x1 x2 x3 అన్నీ మనం ఆల్రెడీ రాసేసుకుంటే మిగిలిపోయింది 4 + 8 + 12 కదా. అది ఇక్కడ రాస్తున్నా, 4 + 8 అప్ టు +40 వరకు. మరి ఆల్రెడీ వీటి యొక్క సగటు మనకు తెలుసు. వీటి యొక్క సగటు మనకు ఆల్రెడీ ఇచ్చిండు. వీటి యొక్క సగటు 20 ప్లస్ ఇప్పుడు వీటి సగటు కావాలంటే చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా 4 ఎక్కంలో వచ్చేటివి ఉన్నాయి, అంటే 4 యొక్క గుణిజాలు ఉన్నాయి. అందుకే నేను ఏం చేస్తున్నా, 4ని బయటకు తీసుకుంటే 4 1 4 కదా, 1 ప్లస్ 4 2 8 ప్లస్ ఇది ఎక్కడి వరకు, ప్లస్ 4 10 40 వరకు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్ ఒక్కసారి గమనించండి. ఇది 1 + 2 + 3 + 4 అప్ టు 10 వరకు ఉంది. అంటే మొదటి 10 సహజ సంఖ్యలు ఉన్నాయి కదా. మరి మొదటి 10 సహజ సంఖ్యల యొక్క సగటు, లేదా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మొదటి n సహజ సంఖ్యల సగటు మనం ఏమని చెప్పుకున్నాం, n+1/2 n+1/2. మరి ఇక్కడ n విలువ 10, ఎందుకంటే మనకి ఇవి 1 to 10 వరకు మొదటి 10 సహజ సంఖ్యల సగటు రూపంలో ఉంది కాబట్టి 4 × 10 + 1 11/2. ఇప్పుడు 2 1 జా 2 2 జా క్యాన్సల్. ఇది 20 ప్లస్ 11 × 2 22, 20 + 22 ఈ మొత్తం పదాల యొక్క సగటు మనకు 42 అండి. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సార్ మరి ఇది n+1/2 ఎట్లా వచ్చిందంటే ఆల్రెడీ పాత వీడియో చూడండి, లేకపోతే మొదటి n సహజ సంఖ్యల మొత్తం అనేది n × n+1/2, ఇది మనకు తెలిసినటువంటి సూత్రమే. మరి ఇది సహజ సంఖ్యల మొత్తము. సహజ సంఖ్యల వీటి యొక్క సరాసరి కావాలంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇక్కడ రాశుల మొత్తం ఇది కాబట్టి డివైడెడ్ బై రాశుల సంఖ్య n కాబట్టి ఈ n క్యాన్సిల్ అయిపోయి మనకు మొదటి n సహజ సంఖ్యల సరాసరి అనేది n+1/2 అవుతుందండి. ఇక్కడ ఆల్రెడీ 20 మనకి ఇచ్చిండు. 4ని బయట కామన్ తీసుకుంటే 1 + 2 + 3 అప్ టు 10 రూపంలో ఉంది. 1 నుండి 10 వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యలు. మరి 1 నుండి 10 వరకు సహజ సంఖ్యలు ఉంటే సహజ సంఖ్యల యొక్క సరాసరి అంటే కంటిన్యూగా ఉన్నప్పుడు మొదటి 10 సహజ సంఖ్యల రూపంలో ఉంది. అది 10 + 1/2 అయితే 11/2. ఇది ఆల్రెడీ మనకి 20 ఉండే, దీని విలువ 20 ఉండే, ప్లస్ ఈ 4ని కామన్ తీసినాం, ఇది 11/2 అయింది. టోటల్ 42 అనేది మన ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూద్దాం. గోపి ఒక వస్తువును 12% లాభంతో ఇబ్రహీంకి అమ్మెను. ఇబ్రహీం దానిని 5% నష్టంతో జాన్కి అమ్మెను. జాన్ దానిని రూపాయలు 1330లకు కొనెను. అయినా గోపి ఆ వస్తువును కొన్న వెల ఎంత? రైట్, చూడండి. ఫస్ట్ గోపి దగ్గర వస్తువును కొన్న వెలని x అనుకుందాం.
వస్తువు కొన్న వెలని ఎక్స్ అనుకుందాం. మన దగ్గర ఏ వస్తువుని కొన్నా కానీ అది మనకు 100%, అంటే 100 భాగాలే. దాని విలువ 5 కానివ్వండి, 10 రూపాయలు కానివ్వండి, 1000 రూపాయలు కానివ్వండి, ఎన్ని రూపాయలైనా ఒక వస్తువుని మనం కొన్నామంటే అది మన దగ్గర ఉన్నప్పుడు 100%. మరి గోపి దగ్గర ఉన్నటువంటి వస్తువు 100%. ఇతను 12% లాభానికి అమ్మిండు అన్నాడు. కాబట్టి ఫస్ట్ దీన్ని 100 భాగాలు చేస్తున్నాం. ఒక భాగం విలువ వచ్చింది. ఇప్పుడు దీన్ని 12% లాభం కమ్మిండు. మన దగ్గర 100% ఉండే ఇంకో 12% లాభం కమ్మిండంటే 112%కి అమ్మిండు. 112కి అమ్మిండు. ఇక్కడ x/100 ఎందుకు రాసుకున్నాం? మన దగ్గర ఉన్నటువంటి విలువ ఎప్పుడు కూడా 100%. దాన్ని 100తో భాగిస్తే 1% విలువ వస్తుంది. మనకు 112% విలువ కావాలి, 112% విలువ కావాలి. ఎందుకు? మనం లాభం కమ్మినాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఇబ్రహీం కొన్నాడుగా. ఇప్పుడు గోపిది అయిపోయింది, ఇబ్రహీం దీన్ని కొన్నాడు. దీన్ని కొన్నాడంటే ఇబ్రహీంకి ఇది 100 భాగాలే కదా. ఇప్పుడేమో ఫస్ట్ గోపి కొన్న వెల ఎక్స్, ఇది అతనికి 100 భాగాలైనప్పుడు ఇబ్రహీం కొన్న వెల అంటే x/100 × 12 అనేది ఇబ్రహీంకి 100 భాగాలు అయితే ఇబ్రహీం పరంగా. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంటే ఒక ఫ్రెండ్కి 100% ఉండే, అతను 12% లాభంతో వేరే ఫ్రెండ్కి అమ్మిండు. కానీ తీసుకున్నటువంటి ఇతనికి అది 100%. అంటే ఒక వస్తువు ఫస్ట్ 400కు ఒక అతను కొని దాన్ని 450కి ఫ్రెండ్కి ఇచ్చిండంటే ఇతనికి 50 రూపాయలు వచ్చినాయి ఇతని పరంగా ఆలోచిస్తే. కానీ ఇతను దాన్ని కొన్నది 450కి కదా. కాబట్టి ఇతను కొన్న వేళ 450 తోటి లెక్కిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇతను కొన్నది కూడా 100 భాగాలతో లెక్కేస్తే ఎందుకు? అతనికి ఎన్ని రూపాయలకి వచ్చినా అతనికి అది 100%. దీన్ని ఇతను ఏం చేసిండు? 5% నష్టానికి అమ్మిండు. అంటే 95 భాగాలకే అమ్మేసిండు. 100 కొని 95 రూపాయలకి అమ్మినట్టు. ఇట్లా అమ్మితే ఈ విలువ ఎంతకు సమానమట? ఈ విలువ 1330 రూపాయలకు సమానం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, జాగ్రత్తగా వినండి. మీకు ఇది తెలిస్తే ప్రాబ్లమ్స్ ఎట్లా వచ్చినా చేస్తారు. ఇంకో మెథడ్లో కూడా చెప్తా తర్వాత. ఇప్పుడు ఇది చూడండి, 5 ఎక్కంలో 19 5ల 95, 25లో 100 కాబట్టి 5 20లో 100. రైట్, మనకి ఇది అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, మళ్ళీ 4 2లో 8, 4 8లో 32, 4 25లో 100, మళ్ళీ 4 7 28, 4 5లో 20. ఇప్పుడు చూడండి, మనకి x కావాలి కదా. x = 1330 ఇంటూ ఈ 5 పైకి అవుతుంది, 25 పైకి అవుతుంది. 25 × 5 డివైడెడ్ బై 19 × 7 అండి. ఇప్పుడు 19 ఎక్కడో చూడండి, 19 వల్ల 133, 0 ఉంది. మళ్ళీ 7 1 7, 7 10ల 70. ఇప్పుడు 25 × 5 × 10, 25 5ల 125 ఇంటూ 10, 125 × 10 1250. అంటే ఇది గోపి కొన్న వెలనే అనుకున్నాం కదా ఎక్స్ది. కాబట్టి గోపి కొన్న వెల 1250 రూపాయలు. మీకు ఈ టర్మ్స్ రాయడం అనేది రావాలి, అందుకే వీడియోని జాగ్రత్తగా చూడండి. లేదు దీన్ని ఇంకెట్లా చేయొచ్చు సార్, ఇంకెట్లా చేయొచ్చు అంటే చూడండి, గోపి పరంగా ఒక వస్తువుని 12% లాభంకి ఇబ్రహీంకి అమ్మిండు. మరి 12% లాభము అంటే దాన్ని ఏమని రాసుకునొచ్చు? 12%ని 12/100 అని రాస్తాం. 4 3ల 12, 4 25లో 100. ఈ కింద ఉన్నది కొన్న వెల అవుతుంది, మీద వచ్చింది లాభం అవుతుంది. అంటే 25 రూపాయలకు కొంటే 3 రూపాయల లాభంతో అమ్మిండు. అంటే ఏమన్నట్టు? ఇక్కడ 25 కొని 28కి అమ్మినట్టు. ఇది ఎవరు? గోపి. గోపి కొన్న వెల, గోపి అమ్మిన వెల. రైట్, ఇప్పుడు గోపి పరంగా అయిపోయిందండి, మనం గోపి పరంగా రాసుకున్నాం. అది ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? ఇబ్రహీం. ఇబ్రహీం దాన్ని 5% నష్టానికి అమ్మిండు. మరి 5% లాస్ అయ్యిండు. ఎవరు? ఇబ్రహీం. ఇబ్రహీం 5% లాస్ అయ్యిండు. అంటే 5% అంటే 5/100, 5/100 అంటే 1/20 లాస్ అయ్యిండు కదా. అంటే 20కి కొని 1 నష్టంతో అమ్మిండు కాబట్టి 19కి అమ్మినట్టు. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు తెలవాలండి, ఇది ఇబ్రహీం కొన్న వెల, ఇబ్రహీం అమ్మిన వెల. రైట్, ఇక్కడ ఏం తెలవాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గోపి 28 భాగాలకు అమ్మిండు, ఇబ్రహీం 20 భాగాలకు కొన్నాడు.
మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు సేమ్ ఉండాలి కదా. ఎందుకు సేమ్ ఉండాలి సార్? ఎందుకు సేమ్ ఉండాలంటే ఇతను 12% లాభానికి ఏ వస్తువునైతే అమ్మిండో దాన్ని కొన్నది ఇబ్రహీమే కదా. అంటే ఇతను గోపి అమ్మిండు కానీ కొన్నది ఇబ్రహీం కదా ఇక్కడ. మరి ఇక్కడ ఇబ్రహీం కొన్న వేలు 20 ఉంది, ఇక్కడ గోపి అమ్మిన వేలు 28 ఉంది. కానీ ఇవి రెండు సేమ్ ఉండాలి కదా. సేమ్ ఉండాలి కాబట్టి ఇక్కడ 20 ఉంది కాబట్టి ఈ పైన ఉన్నటువంటి దాన్ని 20తోని గుణించుకోవాలి, ఈ కింద ఉన్న దాన్ని 28తోని గుణిస్తే ఇప్పుడు విలువ సమానమవుతుందా లేదా? 28 × 20 ఎంతనో 20 × 28 అంతే. మరి పక్కన ఉన్న వీటితో ఎందుకు గుణించాలి సార్? ఎందుకు గుణించాలంటే నీ విలువ 25 భాగాలు ఉన్నప్పుడు 28 భాగాలకు అమ్మినవు. కానీ ఇక్కడ ఇంకో దాన్ని 20 రెట్లు చేస్తున్నావు అంటే ఇటు కూడా 20 రెట్లు పెరగాలి కదా. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇవి రెండు సమానం అయిపోయింది. ఇక్కడ గోపి అమ్మిన వెల, ఇబ్రహీం కొన్న వెల రెండు సమానం కదా, కొన్న వెల. ఇక్కడ ఇబ్రహీం అమ్మిన వెల. రైట్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు? ఇబ్రహీం దాన్ని 1330 రూపాయలకు అమ్మినట్టు, జాన్ దీన్ని కొన్నట్టు. ఈ విలువ 1330 అంటే 19 × 28 భాగాల విలువ 1330 అయితే ఒక భాగం విలువ 1330/19 × 28. 19 ఉల్ల 133 0, 7 4 28, 7 10 70 అంటే ఒక భాగం విలువ 10/4. మరి మనకు ప్రశ్నలు అడిగింది ఏంటి? గోపి కొన్న వెల ఎంత? గిది అడిగిండు. గోపి కొన్నది 25 × 20 భాగాలు కాబట్టి 25 × 20, ఒక భాగం విలువ 10/4 కాబట్టి ఇంటూ 10/4. 4 1లో 4 5లో 25 5లో 125, 125 × 10 1250. రైట్. 1250 అండి, 1250 రూపాయలు. మీకు ఈ మెథడ్ అయినా ఈ మెథడ్ అయినా ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఏది గుర్తుపెట్టుకున్నా పర్లేదు, ఎగ్జామ్లో మాత్రం ఆన్సర్ కరెక్ట్ చేయండి. రైట్. నెక్స్ట్ చూద్దాం. 7^3n + 4 × 1/7^4 = 7^7 అయినా n విలువ ఎంత? మనకి ఇక్కడ చూడండి, 7^3n + 2 ఉంది, ఇంటూ 1/7^4 అని ఉందండి. మరి a⁴1ని a అని రాస్తాం, a⁻1ని 1/a అని రాస్తామండి. ఇది మనకి ఇంపార్టెంట్. అంటే 1/aని a⁻1 అని రాసుకునొచ్చు కదా. a⁻1 = 1/a అయిందంటే 1/aని a⁻1 అని రాయొచ్చు. ఎందుకు అట్లనే ఏమని చెప్తున్నా? ఇప్పుడు 1/7ని 7⁻1 అని రాయొచ్చు కదా. కాకపోతే ఇక్కడ ఘాతం 1 ఉంటే -1 అని రాస్తాం, ఘాతం 4 ఉంది అంటే దాని అర్థం ఏమంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీన్ని 1⁴7⁴ అని రాసుకున్నచ్చు. ఎందుకు? ఈ రెండింటికి కలిపి ఘాతం ఉంది కాబట్టి పై దానికి ఘాతం వేరు, కింది దానికి ఘాతం వేరు చేసినాం. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే 1⁴ అట్లనే ఉంది, కిందిది 1/7⁴ రూపంలో ఉంది కదా, అంటే 1/a రూపంలో ఉంది కదా. దీని విలువ ఏ కదా. ఇది ఇటు వచ్చినప్పుడు ఏమవుతుంది? a⁻1. ఇక్కడ ఘాతం 1 ఉంటే -1, ఇక్కడ ఘాతం 4 ఉంది కాబట్టి 7⁻4. లేదా డైరెక్ట్ మీకు కొద్దిగా అవగాహన ఉంటే ఈ 7 కింద ఉన్నది పైకి వస్తే ఘాతం అనేది మైనస్లకు అవుతుంది. అంటే డైరెక్ట్ మీకు చెప్పాలంటే కింద ఉన్నదానికి ఘాతం ప్లస్లలో ఉంటే పైకి వస్తే మైనస్ అవుతుంది, కింద ఉన్నదానికి ఘాతం మైనస్లలో ఉంటే పైకి వస్తే ప్లస్ అవుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఏమన్నట్టు దీన్ని ఏమని రాసుకున్నచ్చు? 7⁻3n + 2 ఇంటూ 1⁴ అంటే 1, 7⁴ ఉంది కింద, పైకి వస్తే 7⁻⁻4 = 7⁻7. అంటే దీని ఈక్వల్ అదన్నాడు. భూములు రెండు సమానంగా ఉన్నప్పుడు ఘాతాలని కలుపుతాం. ఆల్రెడీ ఇక్కడ కూడా భూమి సమానంగా ఉంది కాబట్టి ఈ రెండిటి విలువ దీనికి ఈక్వల్ కావాలి. అంటే 3n + 2 - 4 = 7 అన్నట్టు. ఇక్కడ +2 ఉంది, -4 ఉంది కాబట్టి 3n - 2 = 7. దెన్ 3n = 7 + 2 అవుతుంది 9, n = 9/3 అంటే 3 3 = 9 కాబట్టి n = 3. లేదా మనం డైరెక్ట్ ఆలోచించిన కానీ
ఇక్కడ n విలువ ఏది ఉన్నప్పుడు 7 అవుతుంది, n విలువ 3 ఉన్నప్పుడే 9 + 2 11 నుంచి 4 పోతే 7 అవుతుంది, n విలువ 3 కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 10, 12, 18, 13 పి మరియు 17ల అంకమధ్యమం 15 అయినా, అంకమధ్యమం అంటే సగటు అండి, అంకమధ్యమం అన్నా సగటన్నా సరాసరి అన్నా ఒకటే, వాటి యొక్క సగటు 15 అంటుండు, సగటు 15 అయితే పి విలువ ఎంత? దీన్ని కూడా చూడండి రెండు రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ చూడండి, సగటు కనుక్కోవాలంటే సగటు ఈక్వల్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. మరి రాశుల మొత్తం అంటే ఏమేమి ఉన్నాయి మనకు రాశులు? 10 + 12 + 18 + 13 + పి + 17 బై రాశుల సంఖ్య. ఎన్ని రాశులు ఉన్నాయి? 6 ఉన్నాయి. కాబట్టి రాశుల సంఖ్య. ఈ సగటు ఆల్రెడీ మనకి ఇచ్చిండు, ఇవ్వకపోతే కనుక్కునే వాళ్ళం. అక్కడ పి విలువ ఇచ్చిండు కాబట్టి సగటు 15 అని మనకు ఆల్రెడీ ఇచ్చిండు. దెన్ 15 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ 10 ఉంది, 17, 13 30 అవుతుంది, 18, 12 కూడా 30 అవుతుంది, ఇది 10 ఉంది, ఇవి రెండు కలిపితే 30 అంటే 13ని 15ని కలిపితే 30, ఈ 18, 12 కలిపితే 30, 60 అయింది, ఇది 10 అంటే 70, 70 + పి బై 6 ఈక్వల్ టు 15. ఈ 6 తీసుకొస్తే ఇటు తీసుకొస్తే గుణిస్తుంది, 15 6ల 90, 90 ఈక్వల్ టు 70 + పి. మనకు పి విలువ కనుక్కోమన్నాడు కదా, కాబట్టి పి ఈక్వల్ టు 90 - 70 అంటే 70 ఇటు వస్తే -70 అవుతుంది, కాబట్టి పి విలువ 20 అండి, పి విలువ 20, పి వాల్యూ ఎంత అంటే 20. ఇట్లాంటిది ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్లో రావచ్చు. సార్ మరి దీన్ని ఇంకా షార్ట్గా ఎట్లన్నా వేయచ్చా సార్ అంటే ఒకసారి చూడండి, ఇది 10, ఇది 12, ఇది 18, వేరే మెథడ్ అండి ఇది, అబ్జర్వ్ చేయండి. దీని నుంచి కూడా మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు సగటు 15 అని చెప్పిండండి, సగటు 15 అని చెప్పిండు. మరి 15 తోటి వీటిని పోలుద్దాం, 15 తోటి వీటిని పోలిస్తే 15 తోని 10ని పోలిస్తే ఒక 5 తక్కువ ఉంది కాబట్టి -5. ఎందుకు? 15 కంటే 10 5 తక్కువ కాబట్టి -5. 12ని పోలిస్తే -3, 18ని పోలిస్తే 15 కంటే ఎక్కువ ఉంది కాబట్టి +3, 13ని పోలిస్తే -2, పిని పోల్చలేం. మళ్ళీ 15 నుంచి 17ని పోలిస్తే +2. ఇక్కడ ప్లస్లలో ఉన్నాయి కలిపి మైనస్లలో ఉన్నాయి తీసేస్తే ఇవి +3 -3 క్యాన్సిల్ అయిపోతుంది, -2 +2 క్యాన్సిల్ అవుతుంది. మనకు ఆల్రెడీ సగటు 15 రావాలంటే ఈ -5 ఉన్నప్పుడు ఇక్కడ +5 వస్తేనే ఇవి రెండు 0 అయిపోయి సగటు అనేది ఈక్వల్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ +5 రావాలంటే 15కి +5 రావాలంటే పి 20 ఉండాలి. 15కి +5 కలిపితేనే మనకు 20 ఉన్నప్పుడు మాత్రమే దీనికంటే 5 ఎక్కువ ఉంటుంది కాబట్టి పివి వాల్యూ 20 ఉండాలి. 20 అనేది మన ఆన్సర్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక దీర్ఘగణం యొక్క భుజాల నిష్పత్తి 12:9:8. దాని సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ 2208 మీటర్స్ అయిన దాని ఘనపరిమాణం ఎంత? మనకి ఒక దీర్ఘగణం ఇచ్చిండండి, దీర్ఘగణం యొక్క భుజాల నిష్పత్తి ఇచ్చిండు. ఇది ఎల్, ఇది బి, ఇది హెచ్ అనుకుంటే వీటి యొక్క నిష్పత్తి 12, 9, 8 కాబట్టి 12x = 9x = 8x వీటి యొక్క భుజాల నిష్పత్తి. మరి దీని యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఇచ్చిండు. దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అనేది 2 × LB + BH + HL. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, గత క్లాస్లో కూడా ఒక ప్రాబ్లం చేసినాం. ఈ సంపూర్ణ తల వైశాల్యం అనేది ఎంత ఇచ్చిండు? 2208 మీటర్². కాబట్టి ఎల్ అంటే 12 కదా, 12 ఇది ఎల్ అనేది 12 నిష్పత్తులు ఉంది, ఇది బి అనేది 9 ఉంది, హెచ్ అనేది 8 ఉంది. కాబట్టి 12 9ల 2 × 12 9ల 108 x × x కదా, x² ప్లస్ బిహెచ్ 9 72 x², x × x x² అయితే నెక్స్ట్ హెచ్ఎల్ 8 12 96 x² ఈక్వల్ టు 2208. ఈ రెండు 108 72, 2 8 10 కాబట్టి 180, 180 ప్లస్ 96, 180 అది 96 అండి, 276, 276 x² ఈక్వల్ టు 2208.
208. మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలి కదా, ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2208 డివైడెడ్ బై 276 ఇంటూ 2 అండి. రైట్, 2 ఒకటిలో 04 మనకు 1104 డివైడెడ్ బై 276 మిగిలింది. 4 ఎక్కంలో పోతుంది, 4 ఉంది కాబట్టి 4 2 8 పోతే 30, 4 వల్ల 28, మళ్ళీ 4 ఉంది 28 అంటే 2 మిగిలింది. 24 అంటే 4 6 24, మళ్ళీ ఇది 4 6 24, 30 మిగిలింది కాబట్టి 69. మళ్ళీ 3 ఎక్కంలో 3 రెంట్లో 3 3లో 3 9 27, 3 రెంట్లో 6, 23, ఇక్కడ 92 ఉందండి. 23 అనేది ప్రధాన సంఖ్య. ఒకసారి చూడండి, 2 4 8 3 4 12 అంటే 23 4లో 92 పోతుంది కదా. ఇప్పుడు ఇది దేని విలువ అండి? ఎక్స్ స్క్వేర్ విలువ. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4, దెన్ ఎక్స్ ఈక్వల్ టు √4 అంటే ఎక్స్ విలువ 2. ఈ ఎక్స్ విలువను ఎందుకు కనుక్కున్నామండి? మనకి ఈ నిష్పత్తులలో ఉన్నాయి కాబట్టి ఈ విలువ 2, ఈ విలువ 2, ఈ విలువ 2 అంటే ఇప్పుడు వీటి యొక్క నిజమైనటువంటి భుజాల పొడవులు 12 రెంట్ల 24, 9 రెంట్ల 18, 8 రెంట్ల 16. రైట్, వాస్తవంగా ఇవి వీటి యొక్క భుజాల పొడవులు అంటే పొడవు వెడల్పు ఎత్తుల పొడవులు అనేవి 24, 18, 16. మనకేం అడిగిండండి? ఘన పరిమాణం కనుక్కోమన్నాడు. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మీకు దాదాపు 2 క్వశ్చన్స్ చేసినట్టు అవుతుంది. సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోమంటే కూడా ఎట్లా కనుక్కోనో మనకు సూత్రం తెలుస్తుంది. ఘనపరిమాణం కనుక్కోమని ఎగ్జామ్లో వచ్చినా కానీ ఎట్లా కనుక్కోనో సూత్రం తెలుస్తుంది. మరి దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం అనేది పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అండి, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇది 2/LB + BH + HL అనేది దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం. 6 తలాలు ఉంటాయి. ఈ 6 తలాలని కలిపి సంపూర్ణ తలాలు అంటారు. వీటి యొక్క వైశాల్యం 2/LB + BH + HL. కాబట్టి ఘనపరిమాణం L ఇంటూ B ఇంటూ H కదా. అవి ఇప్పుడు ఏమేముంది? 24 ఇంటూ 18 ఇంటూ 16. ఇది చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 24 ఇంటూ 18 చేస్తే 24 ఇంటూ 18, 18 4 72, చేతన 7, 18 రెంట్ల 36, 7 43. నెక్స్ట్ ఇంటూ 16 కదా, 16 రెంట్ల 32, చేతన 3, 16 3 48, 3 51, చేతన 5, 16 4 64, 5 69, 6912 అండి. ఆప్షన్ 2 అనేది మన కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇది మీకు క్యాలిక్యులేషన్ ఎక్కువ అనిపించవచ్చు, సార్ టైం ఎక్కువ అవుతుంది అనిపించవచ్చు. కానీ ఎగ్జామ్లా ఇట్లా ఇచ్చినప్పుడు మనకు మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏం అడిగిండు, ఏం కనుక్కోవాలి. మీరు ఇది ఒక్కటి చేస్తే మీకు దీంట్లో 2 రకాల ఫార్ములాస్ అనేటివి మీకు తెలిసిపోతుంది. వాల్యూమ్ తెలుస్తుంది, అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా తెలుస్తుంది, సంపూర్ణ తల వైశాల్యం మనకు ఘనపరిమాణం తెలుస్తుంది. దీర్ఘగణంది కాబట్టి మనకు మీకు 2 రకాలుగా యూజ్ అవుతుంది ఈ ప్రాబ్లం అనేది. రైట్, నెక్స్ట్ ఇది సమగణం యొక్క కర్ణము మరియు భుజముల నిష్పత్తి అన్నాడు. సమగణం యొక్క కర్ణము భుజముల నిష్పత్తి. మరి సమగణం యొక్క సమగణం అంటే ఈ 4 వైపుల భుజాలు సమానంగా ఉంటాయండి. అంటే ఇది ఏ అనుకుంటే ఇది కూడా ఏనే, ఇది కూడా ఏనే, అంటే అన్ని భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. అందుకే దీన్ని సమగణం అంటున్నాం. రైట్, సమగణం యొక్క కర్ణం అనేది, మరి కర్ణం అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు కానీ లేదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ కర్ణాన్ని తీసుకుంటే సమగణం యొక్క కర్ణం పొడవు అనేది, సమగణం యొక్క కర్ణం పొడవు అనేది √3a ఉంటుందండి. కర్ణం పొడవు √3a. దీన్ని గుర్తుపెట్టుకోండి. మనకేమడిగిండు? సమగణం యొక్క కర్ణం మరియు భుజముల నిష్పత్తి అన్నాడు. ఇది √3a:a. కాబట్టి a:a అంటే a/a అన్నట్టు 1 1 అంటే a క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ √3 మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది కాబట్టి √3:1. ఆప్షన్ 2 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అండి. ఒకవేళ ఇదే ప్రశ్నలో భుజానికి కర్ణానికి అడిగితే అది 1:√3 అవుతుంది. మనకు ప్రశ్న ఏ విధంగా అడిగిండు అనేది ముందు తెలుసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ భుజం ఇచ్చి భుజానికి మరియు కర్ణానికి నిష్పత్తి అన్నప్పుడు 1:√3 అవుతుంది. ఇది √3:1. సమగణం యొక్క కర్ణం పొడవు అనేది √3a. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రైట్, నెక్స్ట్ ఇది ఒక వృత్తం యొక్క చుట్టుకొలత మరియు దాని వ్యాసంల భేదము 120 మీటర్లు అయినా దాని వ్యాసార్థం ఎంత అని అడిగిండు. మరి వృత్తంలో ఇది వృత్తం యొక్క కేంద్రము,
ఈ కేంద్రం గుండా వెళ్ళేటటువంటి జానే మనం దాని యొక్క వ్యాసం అంటాం. వ్యాసాన్ని డీతో సూచిస్తాం. మరి ఈ వ్యాసంలో సగమే మనకు వ్యాసార్థం అవుతుంది, ఇది ఆర్ అవుతుంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు డి అయితే డిలో సగం లేదా 2 ఆర్లు కలిపితే డికి సమానం. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. లేదా ఆర్ ఈక్వల్ టు డిలో సగం d/2. చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి. ఇది వ్యాసం అంటే మొత్తం వ్యాసార్థము, వ్యాసంలో అర్ధము, వ్యాసంలో సగం కాబట్టి వ్యాసార్థము. మనకు వ్యాసార్థం ఇవి మనకు తెలియాలి. రైట్, చూడండి మనకి ఏమి ఇచ్చిందంటే వృత్తం యొక్క చుట్టుకొలత మరియు వ్యాసంలో భేదం. వృత్తం యొక్క చుట్టుకొలత అన్న వృత్తం యొక్క పరిధి అన్న సమానమే. చుట్టుకొలత అంటే ఇక్కడ నుండి తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తే చుట్టూ తిరిగి వస్తే చుట్టుకొలత అంటాం. లేదా దీన్ని వృత్తం యొక్క పరిధి అంటాం. వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రము 2πr. మరి దీనికి వ్యాసానికి ఉన్నటువంటి భేదము, వ్యాసం అంటే డి, దానికి డికి ఉన్నటువంటి భేదము మనకి ఎంతనట 120 మీటర్లు అండి. 120 మీటర్లు. అయినా దాని వ్యాసార్థం ఎంత అని అడిగిండు. ఇప్పుడు చూడండి, 2πr అంటే 2 × 22/7 × r మైనస్ డీని ఏమని రాసుకోవచ్చు, వ్యాసం డీని d = 2r అని రాసుకోవచ్చు కదా. -2r అండి. -2r = 120 మీటర్స్. డీని 2r అని రాసుకున్నాం. మనం r కనుక్కోవాలి. డీని 2r ఎందుకు రాసినాం, 2 rలు కలిపితేనే d కాబట్టి మంచిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 2 × 22r - 2r. దీన్ని 7ని కామన్గా తీస్తే 2πr × d కాబట్టి, లేదా డైరెక్ట్ డీని 2r రాసుకుంటే ఇట్లా కూడా ఈజీగానే వస్తుందండి. ఇక్కడ ఇంకా ఈజీగా రావడానికి 2πr - 2r అనుకుందాం. మనకు ఇంకా కొద్దిగా ఈజీగా వస్తుంది. ఎందుకంటే దీంట్లో 2 ఉంది, దీంట్లో 2 ఉంది, దీంట్లో r ఉంది, దీంట్లో r ఉంది. కాబట్టి 2rని బయటకు తీసుకున్నాం అనుకోండి, ఇంకా సింపుల్గా వస్తుంది. అప్పుడు అది π - 1 అవుతుంది. ఎందుకు చూడండి, 2r × π 2πr, 2r × 1 2r. కాబట్టి 2rని కామన్గా తీస్తే π - 1 = 120 మీటర్స్. ఇప్పుడు 2r × π - 1 అంటే π విలువ 22/7 - 1 = 120. దెన్ 2r ఇక్కడ 7ని కామన్గా తీస్తే, కామన్ కిందకి తీసినామంటే అంటే కారణాంకం తీసినామండి. ఇక్కడ ఏమీ లేదంటే 1/1 ఉన్నట్టు. 7ని కామన్గా తీస్తే 7ని కింది దాంతో భాగించాలి, పై దాంతో గుణించాలి. 7ని 7తో భాగిస్తే 1 × 22 అంటే 22 మైనస్ ఇక్కడ కింద 1 ఉంది, 7ని 1తో భాగిస్తే 7, 7 × 1 అంటే 7. కాబట్టి 120. దెన్ 2r × 22 నుండి 7 పోతే 15. 2r × 15/7 = 120. దెన్ 2r = 120 × 7/15 అని రాసుకోవచ్చు కదా. ఎందుకంటే 7 అటు పోతే గుణిస్తుంది, 15 అనేది అటు పోతే భాగిస్తుంది. కాబట్టి 15 1లో 15 8లో 120. దెన్ r = 7 × 8 లేదా 8 × 7 /2. 2 4లో 8 కాబట్టి r విలువ 28. r విలువ 28 మీటర్స్. r వాల్యూ 28 మీటర్స్ అండి. రైట్, ఇట్లా చేయాలండి. ఇక్కడ ఈ స్టెప్స్ ఎందుకు రాసుకున్నామని మనకు తెలియాలి. ఎందుకంటే రెండిట్లలో 2r ఉంది కాబట్టి సొల్యూషన్ ఈజీగా వస్తుందని 2rని బయటకు తీసుకున్నాం. మనకు ఫస్ట్ తెలియాలి వృత్తం యొక్క చుట్టుకొలత లేదా వృత్తం యొక్క పరిధి అంటే, మరి వృత్తం యొక్క వ్యాసం అంటే d. ఈ d అనేది 2 వ్యాసార్థాలని కలిపితే dకి సమానం. ఎందుకంటే ఇటార్ ఉంటుంది, ఇటార్ ఉంటుంది. ఇవి రెండింటిని కలిపితేనే మొత్తం కలిపి d అవుతుంది. కాబట్టి d = 2r లేదా r = d/2. మనకి ఏది మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో యూజ్ అవుతుందో దాన్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 12 దళసరి కాగితంల బరువు 40 గ్రాములు అయినా అటువంటి ఎన్ని దళసరి కాగితంల బరువు 16.23 కిలోగ్రాములు అవుతుంది. రైట్, మనకు 12 దళసరి కాగితాలకు 12 కాగితాల యొక్క బరువు 40 గ్రాములు అన్నాడండి. 12 కాగితాల బరువు 40 గ్రాములు అయితే ఒక కాగితం బరువు చూడండి, 12 కాగితాల బరువు 40 గ్రాములు అయితే మరి ఒక కాగితం బరువు ఏం కావాలి? ఒక కాగితం బరువు 12ది 40 గ్రాములు కదా,
ఒక కాగితం బరువు 40/12 చేస్తే ఒక కాగితం బరువు వస్తుందా రాదా? ఎందుకు 40 వస్తువుల యొక్కటి 40 వస్తువులు కొనాలంటే మన 12 వస్తువులు కొనాలంటే 40 రూపాయలు అయిందనుకో. ఒక వస్తువుకి ఎన్ని రూపాయలు అంటే 40 రూపాయలు బై 12 వస్తువులు చేస్తామా చేయమా? అట్లనే 12 కాగితాల బరువు 40 గ్రాములు. మనకు ఒక కాగితం బరువు కావాలి. ఫస్ట్ ఒక కాగితం బరువు కావాలంటే 40/12 చేస్తాం. రైట్. ఇట్లాంటి ఎన్ని కాగితాలు ఉంటే ఇప్పుడు ఒక కాగితం బరువు వచ్చింది, ఒక కాగితం బరువు ఇంటూ ఇట్లాంటి ఎన్ని కాగితాలు ఉంటే వీటి బరువు 16.2/3 కిలోగ్రాములు అవుతుందని ఇచ్చిండండి. కిలోగ్రాములు అంటే ఒక కిలోగ్రాములో మనకి ఇటు సైడ్ ఉంది గ్రాములలో ఉందండి 40 అనేది. మనకి ఇది కూడా గ్రాములలోకి రావాలంటే ఇంటూ 1000 చేయాలి. ఎందుకు? ఒక కిలోగ్రామ్లో 1000 గ్రాములకు సమానం కాబట్టి ఇంటూ 1000. రైట్. మరి మనం 16/2/3ని ఏమని రాసుకునొచ్చు చూడండి. 16.2/3 అంటే దీన్ని గుణించాలండి. 16 మూల 48 ప్లస్ 2 50/3 అన్నట్టు. 16.2/3 అన్నా 50/3 అన్నా ఒకటే కాబట్టి చూడండి 40/12 ఇంటూ ఆ కాగితాల సంఖ్య మనకి ఇదే కావాలి, ఆన్సర్ కావాల్సింది ఇదే, ఈక్వల్ టు 50/3 ఇంటూ 1000. రైట్. ఇవి ఇట్లా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా అటు తీసుకెళ్దాం. మనకి ఆ కాగితాల సంఖ్య కావాలి కదా, ఈక్వల్ టు 50/3 ఇంటూ 1000. ఈ 12 అటు పోతే పైకి వెళ్తుంది, 40 కిందికి వస్తుంది, ఇంటూ 12/40. అందుకే నేను ఏమన్నా 3ని 12ని డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకుని వస్తుండే, లేదా 3 1లో 3 4లో 4 1లో 4 10లో 10 1లో 10 100లో 1000. కాబట్టి 50 ఇంటూ 100, 5 1 5, 0 ఇంటూ 2 0 3 0 కదా. అంటే ఆ కాగితాల సంఖ్య ఎంత అని అడిగినాం కదా, ఆ కాగితాల సంఖ్య ఎన్ని కాగితంల బరువు 5000 కాగితాల బరువు 5000 కాగితాల బరువు 16.2/3 కిలోగ్రాములు ఉంటుంది. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. ఎందుకంటే చూడండి, మనం ఇది ఎందుకు రాసుకున్నాం అనేది ఫస్ట్ మనకు అర్థమైతే ఆన్సర్ ఈజీగా వస్తుందండి. ఎందుకంటే మనకు ఒక కాగితం బరువు ఎంత ఉందనేది చూస్తున్నాం. 12 కాగితాలది 40 ఉన్నప్పుడు ఒక కాగితం ఎంత అంటే 40/12. అంటే 12 మంది వ్యక్తులు పనిచేస్తే 40 రూపాయలు వచ్చింది అనుకో. ఒక్కొక్కరికి ఎన్ని రూపాయలు వస్తాయంటే ఆ 40 రూపాయలని 12 మంది పంచుకోవాలని అద్దా. సేమ్ దాన్ని దీనికి అప్లై చేసుకుంటే 12 కాగితాలది 40 అయితే ఒక కాగితంది 40/12. ఇట్లాంటి ఎన్ని కాగితాలు ఉంటే బరువు ఇంత అవుతుంది. కాబట్టి ఇంటూ ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. కాకపోతే ఇక్కడ 40 అనేది గ్రాములలో ఉంది, ఇది మనకు కిలోగ్రాములలో ఇచ్చిండు. గ్రాములలోకి మార్చుకోవాలంటే 1 కిలోగ్రామ్ అనేది 1000 గ్రాములు కాబట్టి ఇంటూ 1000 చేసినాం. కాబట్టి 5000 కాగితాల బరువు 16.2/3 కిలోగ్రాములు అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఒక జత ఏకాంతర కోణాలు సమానమైతే ఆ రేఖలు, మనకు ఆల్రెడీ 2 సమాంతర రేఖల్ని ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు ఏకాంతర రేఖలు వస్తాయండి. రైట్. ఆ రేఖలు ఏమవుతాయంటే ఒక జత ఏకాంతర కోణాలు సమానమైతే, ఏకాంతర కోణాలు మరి ఎప్పుడు సమానమైతాయి? సమాంతర రేఖల్ని తిర్యక రేఖ ఖండించినప్పుడు మాత్రమే ఏకాంతర కోణాలు సమానమైతాయి. ఆల్రెడీ దీని గురించి మన రేఖాగణితం కాంటెంట్లో చాలా బ్రీఫ్గా చెప్పుకున్నాం. కాబట్టి ఈ రేఖలు సమాంతరంగా ఉండాలి. కాబట్టి ఆ రేఖలు సమాంతర రేఖలు. ఈ రేఖలు సమాంతరమైనప్పుడు ఏకాంతర కోణాలు అంటే ఏమో 2 విభిన్న శీర్షాల వద్ద ఏర్పడి అంతరం, ఇక్కడ చూడండి అంతరా అంటుండు అంటే లోపల ఉండాలి. ఏకాంతరం లోపల ఉండాలి. ఈ 2 చెరో వైపు ఉండాలి. ఇటు ఒక కోణం ఉంటే ఇటు ఒక కోణం. అంటే 2 విభిన్న శీర్షాల వద్ద ఏర్పడాలి. ఇవి శీర్షాలండి. విభిన్న శీర్షాల వద్ద ఏర్పడి అంతరంగా ఉండి ఈ తిర్యక రేఖకు చెరో వైపున ఉంటే అవి ఏకాంతర కోణాలు అంటారు. ఈ ఏకాంతర కోణాలు సమానమైతే అప్పుడు ఈ రేఖలు సమాంతరంగా ఉంటాయి. ఇవి సమాంతరంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఏకాంతర కోణాలు సమానమైతాయి. కాబట్టి సమాంతర రేఖలు ఇచ్చినప్పుడే అది వస్తుందండి. ఇంపార్టెంట్ అది. రైట్. నెక్స్ట్ 21 యొక్క ఘనము మరియు 8000 యొక్క ఘనమూలంలో మొత్తం ఎంత? 21 యొక్క ఘనం అన్నాడు. ఘనం అంటే 21 క్యూబ్. 21 యొక్క వర్గం అంటే స్క్వేర్. ఘనం అంటే 3 సార్లు గుణించాలి. అంటే ఏమన్నట్టు 21 ఇంటూ 21 ఇంటూ 21 అండి. అదేవిధంగా 8000 యొక్క ఘనమూలం అన్నాడు కదా. ఫస్ట్ అయితే దీన్ని కనుక్కుందాం. 21 ఇంటూ 21 చేస్తే 21 స్క్వేర్ 441. లేదు చేయాలన్నా కానీ 21 ఇంటూ 1 21కి 1 చేతన 2. 21 2 జా 42 ప్లస్ 2 44.
441 ఇంటూ అంటే ఇవి రెండింటిని చేసినాం, మళ్ళీ ఇంకోసారి 21తో చేయాలి కదా, 21తో చేస్తే 21 ఒకటి 21, చేతన్ 2, 21 4 84, 2 86, చేతన్ 8, 21 4 సేమ్ 84, 84 ప్లస్ 8 92, 84 ప్లస్ 8 92, అంటే 21 క్యూబ్ అనేది 9261. మనకు నెక్స్ట్ ఏం అడిగిండో 8000 యొక్క ఘనమూలము అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8000. మనకు స్క్వేర్ రూట్కి క్యూబ్ రూట్కి తేడా చూడండి. స్క్వేర్ రూట్ మనం కాకపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ 4, దీన్ని మనం రూట్ 4 అని రాస్తాం. ఇక్కడ 2 పెట్టుకోకున్నా 2 ఉన్నట్టేనండి. అంటే దాని అర్థం ఏమి, 4ని 2 స్క్వేర్ అని రాస్తాం కాబట్టి స్క్వేర్ రూట్ అంటే దీని అర్థం 4⁻1/2 అన్నట్టు. 4⁻1/2 అంటే ఇట్లా ఇచ్చినా కానీ దీని అర్థం 4⁻1/2. ఇప్పుడు 2 స్క్వేర్, ఈ స్క్వేర్ అంటే 1/2 కదా, 1/2 రాసినాం. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయ్యి అందుకే మనకు రూట్ 4 వాల్యూ అనేది 2 వస్తుంది. ఇక్కడ మనకు అడిగింది క్యూబ్ రూట్ అంటే దీన్ని స్క్వేర్ కాకుండా క్యూబ్ వచ్చేటట్టు రాసుకుంటే నేనేమంటున్నా అంటే ఈజీగా రావడానికి దీన్ని 8 × 1000 అని రాయొచ్చు కదా. ఎందుకు రాసుకున్నాం సార్, 8 అనేది 2 క్యూబ్ అవుతుంది. 2 × 2 × 2, 2 2 = 4, 4 2 = 8. కాబట్టి దీన్ని క్యూబ్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ ఇంటూ 1000ని 10 క్యూబ్ అని రాయొచ్చు. 10 × 10 100, 100 × 10 1000. కాబట్టి ఇది 10 క్యూబ్. అంటే ఈ క్యూబ్కి క్యూబ్ రూట్ క్యాన్సల్, ఈ క్యూబ్కి క్యూబ్ రూట్ క్యాన్సల్, మిగిలింది ఏంది 2 × 10 అంటే 20. దీనిది 8000 యొక్క క్యూబ్ రూట్ 20. మనకేం అడిగిండు 21 యొక్క ఘనము మరి 8000 యొక్క ఘనమూలాల మొత్తం అన్నాడు. అంటే దీన్ని కలిపితే ఎంత అన్నాడు, అది ఘనము 9261 ప్లస్ ఇది 20 9281 అనేది మన ఆన్సర్ అండి. 9281 అనేది మన ఆన్సర్. అంటే ఇది ఎందుకు ఇట్లా క్యూబ్ రూట్ ఉన్నప్పుడు ఎందుకు క్యాన్సిల్ అయిందంటే చూడండి, దీన్ని 2 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3 అని, దీన్ని 10 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3 అంటే క్యూబ్ రూట్ అని రాసుకునొచ్చు కదా. మనం ఏమనుకున్నాం, ఈ క్యూబ్ రూట్నే 1/3 అని రాసుకునొచ్చు కదా. ఎందుకు, స్క్వేర్ రూట్ ఉంటే 1/2 అని రాసినాం. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ లేకున్నా 2 ఉన్నట్టే, ఇక్కడ 3 ఉంటే 1/3 అని రాస్తాం. ఈ 3 క్యాన్సిల్ అయ్యి దీని విలువ 2 అవుతుంది. అట్లా 10 టు ది పవర్ ఆఫ్ 3 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 అంటే ఈ 3 క్యాన్సిల్ అయ్యి దీని విలువ 10 అవుతుంది. 2 × 10 20 కాబట్టి 9281. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక క్రమవృత్తాకార స్తూపం యొక్క భూ వ్యాసార్థము 14 సెంటీమీటర్లు మరియు ఎత్తు 21 సెంటీమీటర్లు అయిన స్తూపం యొక్క పక్కతల వైశాల్యం ఎంత? మనం స్తూపం గురించి క్లాస్ అయితే చెప్పుకోలేమండి, ఎందుకంటే మనకు చతుర్భుజాలు అయిన తర్వాత అక్కడ ఆగిపోయింది. మనం 3D షేప్స్కి ఇంకా రాలేం. అయినప్పటికీ స్తూపం అనేది వచ్చేట అవకాశం ఉంది కాబట్టి అంటే మనకు డిఎస్సీలు వస్తుంది. ఈ టెట్ మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత టోటల్ సిలబస్ అనేది చెప్పడం జరుగుతుంది మన ఛానల్లోనే. కాకపోతే అప్పటి వరకు ఒకవేళ స్తూపం అనేది వస్తుందేమో అని ఈ ప్రశ్నని మీకు ప్రాక్టీస్ కోసం ఇవ్వడం జరిగింది. మరి ఫస్ట్ స్తూపం అంటే ఏంటనే ఒక బ్రీఫ్గా చెప్తా అండి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది స్తూపం అండి. అంటే ఏమన్నట్టు, మనం ఒక పైప్ చూసినా కానీ లేదా వైరు, మనం పైప్ అంటే మన వాటర్ ట్యాప్ ఉంటుంది కదా, ట్యాప్ పైప్ కానివ్వండి లేదా ఏదైనా వైర్ కానివ్వండి, మన ఈ ఇట్లాంటిది ఉన్నటువంటి ట్యూబ్ కానివ్వండి కదా, మన ట్యూబ్ లైట్లో ఉండేటటువంటి ట్యూబ్ కానీ లేదా ఏమన్నా పోల్స్ కానివ్వండి, అంటే ఈ షేప్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా స్తూపం అంటారండి కదా. లేదా మన సిలిండర్లో కింది భాగం అండి, పైన సిలిండర్ ముట్టిస్తాం కదా, కింది భాగం కూడా ఈ షేప్లో ఉంటుంది. మరి ఈ స్తూపంలో ఏమేమి ఉన్నాయి, కింద అబ్జర్వ్ చేస్తే కింద ఒక వృత్తం లాగా ఉంది, అవునా, కింద ఒక సర్కిల్ లాగా ఉంది, పైన కూడా ఒక సర్కిల్ లాగా ఉంటుంది. అంటే స్తూపంలో మనకు 2 వృత్తాలు ఉంటాయి, అంతేనా? స్తూపంలో 2 వృత్తాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పక్క భాగం అండి, ఇది పక్క భాగం. మనకు స్తూపానికి సంబంధించి ఎగ్జామ్లో ఏమేమి అడుగుతాడంటే, మనకు స్తూపానికి సంబంధించి ఏమేమి తెలవాలంటే, ఈ కింద ఉన్నది భూమిపైన ఉన్నటువంటి భాగం కదా, భూతలం కదా, కాబట్టి దీన్ని భూ వ్యాసార్థం అంటారు. ఇక్కడ ఏర్పడేదాన్ని ఇది వ్యాసార్థం కదా, భూమి యొక్క ఈ సర్కిల్ ఆకారంలో ఉంది, అంటే వృత్తాకారంలో ఉంది, దీని వ్యాసార్థాన్ని భూ వ్యాసార్థం అంటారు.
ఆర్ని. అట్లనే ఇటు భూవ్యాసార్థం కూడా ఆరే అవుతుంది, ఎందుకంటే దీన్ని రివర్స్లో వేస్తే ఇది కూడా భూవ్యాసార్థం అవుతుంది. రెండు వృత్తాలు ఉన్నాయి కాబట్టి రెండు వ్యాసార్థాలు ఉంటాయి. మళ్ళీ ఇది హైట్ ఎంత ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు, దీని హైట్ అంటారు, ఎత్తు, స్తూపం యొక్క ఎత్తు. ఇదంతా స్తూపం యొక్క పక్క అండి. వాస్తవానికి స్తూపం అనేది మరి ఎట్లా ఏర్పడిందంటే ఒక వృత్తం మీద ఇంకో వృత్తం ఇంకో వృత్తం ఇంకో వృత్తం ఇట్లా పెట్టుకుంటూ పోతే స్తూపం ఏర్పడుతుంది. అబ్జర్వ్ చేయండి. మీరు గాజుల్ని తీసుకోండి, సేమ్ ఒకటే ఆకారంలో ఉన్నటువంటి గాజుల్ని తీసుకొని ఒక గాజు పైన ఇంకోటి ఇంకోటి ఇట్లా పెట్టుకుంటూ పోతే, అంటే నేను అనేది ఏమంటే ఫస్ట్ ఒక గాజు ఉంది, దీనిపైన ఇంకో గాజు పెట్టినాం, దీనిపైన ఇంకో గాజు పెట్టినాం, దీనిపైన ఇంకో గాజు పెట్టినాం, ఇట్లా గాజులన్నీ పెడుతూ పోతే మనకు జాతరలలో అక్కడిక్కడ కూడా ఇట్లాంటిది అమ్ముతారండి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇట్లాంటి సమాన పరిమాణాలు ఉన్నటువంటి గాజులన్నిటిని కూడా ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టుకుంటూ పోతే మనకి ఏర్పడేటటువంటి ఆకృతి, ఈ ఆకారం వస్తుందా లేదా, అదే స్తూపం అండి. మరి ఇక్కడ మనకి ఏం అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ సేమ్ ఇదే ఆకారంలో ఉన్నది, దీని మీదనే ఉంది. ఎంతవరకు ఉంది, హెచ్ వరకు ఉంది, హెచ్ మీటర్ల హైట్ వరకు ఉంది. కాబట్టి స్తూపానికి సంబంధించి మనకు అడిగేది స్తూపం యొక్క భూవైశాల్యం. స్తూపం యొక్క భూవైశాల్యం ఎంత అని అడగచ్చు. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం, ఇది బేస్ ఏరియా అండి, బేస్ ఏరియా. ఇది పక్కతల వైశాల్యం అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. మళ్ళీ స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అడుగుతాడు. స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అడుగుతాడు, అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. మళ్ళీ స్తూపం యొక్క ఘన పరిమాణం, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్, రైట్. మరి భూవైశాల్యం అంటే ఏంటి? భూవైశాల్యం అంటే భూమి మీద ఉన్నటువంటి వైశాల్యం. ఇది భూమి కదా, భూమి మీద వృత్తాకారంలో ఉంది కాబట్టి స్తూపం యొక్క భూవైశాల్యం అనేది, అది వృత్తంలాగా ఉంది కాబట్టి ఇది πr² అవుతుంది. మీకు అన్ని సూత్రాలు ఇక్కడనే చెప్తున్నా అండి. ఇప్పుడు పక్కతల వైశాల్యం, పక్కతల అంటే గీతలాలు, ఇది పక్కతలం కదా, ఓన్లీ పక్కయే, కిందిది మీది కాకుండా. పక్కతల అంటే టోటల్ అడుగుతలేడు కదా, పక్కనున్నటువంటి తలాలు. మరి పక్కనున్నటువంటి తలాలలో ఇది భూ పరిధిని బేస్ చేసుకొని ఉన్నాయి కదా, అంటే వృత్త పరిధిని బేస్ చేసుకొని ఉన్నాయి కదా. పక్కతల వైశాల్యం అనేది వృత్త పరిధి లేదా భూపరిధి ఇంటూ ఎత్తు అండి. పక్కతల వైశాల్యం అనేది భూపరిధి ఇంటూ ఎత్తు. మరి వృత్త పరిధి అన్న భూపరిధి అన్న ఒకటే కదా. వృత్త పరిధి అంటే 2πr ఇంటూ హెచ్. కాబట్టి స్తూపం యొక్క పక్కతల వైశాల్యం 2πrh. ఇప్పుడు మనకి ప్రశ్నలు అడిగింది అదే అండి, కాకపోతే మొత్తం ఒకటేసారి చూసుకోండి. స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం, ఇప్పుడు పక్క తలాల వైశాల్యం కనుక్కున్నాం ఆల్రెడీ. సంపూర్ణ తలం కావాలంటే కిందిది ఈ మీది కూడా కలిపితే, కింద ఉన్నటువంటి వృత్తం మీద ఉన్నటువంటి వృత్తం అంటే రెండు భూ వైశాల్యాలు కలిపితే ఇట్లాంటి πr² ఎన్ని ఉన్నాయి, కింద ఒకటి వచ్చింది మీద ఒకటి వచ్చింది. కాబట్టి ఈ పక్కతల వైశాల్యానికి రెండు భూ వైశాల్యాలని కలిపితే, అంటే పక్కతల వైశాల్యం ప్లస్ పక్కతల వైశాల్యం ప్లస్ 2 ఇంటూ భూ వైశాల్యం. ఎందుకంటే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాం, మొత్తం వృత్తం యొక్క మొత్తం వైశాల్యం. ఈ పక్కతలాలే కాకుండా కింద ఉన్నటువంటిది మీద దాన్ని కలపాలి. మరి పక్కతల వైశాల్యం ఆల్రెడీ మనకు తెలుసు 2πrh ఇక్కడ వచ్చింది. దీనికి రెండు భూ వైశాల్యాలు అంటే వృత్త వైశాల్యాలు 2πr² కలిపితే అప్పుడు దీన్ని 2 కామన్గా ఉంది, పై కామన్గా ఉంది, r ఉంది కాబట్టి 2πrని కామన్ తీస్తే అప్పుడు h మిగిలిపోయింది కదా, h ప్లస్ r²లకి ఒక r వచ్చింది కాబట్టి ఇంకో r. మనం స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి సూత్రం 2πr ఇంటూ h ప్లస్ r. దీన్ని గుర్తుపెట్టుకోండి. స్తూపం యొక్క పక్కతల వైశాల్యం 2πrh, స్తూపం యొక్క భూ వైశాల్యం πr². ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏం కావాలి, స్తూపం యొక్క ఘనపరిమాణం కావాలి. ఘనపరిమాణం అంటే పొడవు వెడల్పు ఎత్తండి. వైశాల్యం అంటే ఓన్లీ పొడవు వెడల్పులు ఉంటాయి, ఘనపరిమాణం అంటే ఎత్తు కూడా కలిపొస్తుంది. కాబట్టి మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, ఇట్లాంటి వృత్తాలు h ఎత్తులో ఉండడం వలన
మనకు స్తూపం అనేది ఏర్పడింది అన్నాం. మరొక వృత్తం యొక్క వైశాల్యం πr², దీని యొక్క ఎత్తు h కాబట్టి ఇంటూ h. కాబట్టి స్తూపం యొక్క ఘనపరిమాణం πr² ఇంటూ h, πr² h అవుతుందండి స్తూపం యొక్క ఘనపరిమాణం. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం ఏమేం చెప్పుకున్నామని, స్తూపం యొక్క భూవైశాల్యం πr², దాని యొక్క పక్కతల వైశాల్యం 2πrh, దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం 2πr ఆఫ్ h ప్లస్ r, దాని యొక్క ఘనపరిమాణం πr² h అండి, πr² ఇంటూ h. ఇప్పుడు మనకి ఈ ప్రశ్నలో అడిగింది ఏంటి, ఇప్పుడు దీనికి వచ్చేద్దాం. ఇక మనకి ఈ ప్రశ్నలో అడిగింది ఏంటి, మనం ఇది తీసేసుకుందాం, అవసరం ఉన్న వాళ్ళు రాసుకోండి. ఇది రైట్. ఈ ప్రశ్నలో మనకు అడిగింది స్తూపం యొక్క పక్కతల వైశాల్యం ఎంత అని అడిగిండు. మరి స్తూపం యొక్క పక్కతల వైశాల్యం కావాలంటే, రైట్, స్తూపం యొక్క పక్కతల వైశాల్యానికి సూత్రం 2πrh అని చెప్పుకున్నాం. కాబట్టి 2 ఇంటూ 22/7 π విలువ, r విలువ మనకు వ్యాసార్థం ఇచ్చిండు కదా, ఇది r విలువ, అది 14, h విలువ 21, అంటే 14 ఇంటూ 21, 7 1 7, 7 2 14, 22 ఇంటూ 2 44, ఇంటూ 21 ఇంటూ 2 42, 44 ఇంటూ 42 చేస్తే 44 ఇంటూ 42 చేస్తే మాకు ఆన్సర్ వస్తుంది 2 4 8, 2 4 8, 4 4 16 6, చేతన 1, 4 4 16 1 17, ఇది 8 8 6 14, చేతన 1 8 1848 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు దీని యొక్క ఆన్సర్ అండి. మీకు దీన్నే బేస్ చేసుకొని ఘనపరిమాణం అడగచ్చు, సంపూర్ణ తల వైశాల్యం అడగచ్చు. మీకు ఆల్రెడీ సూత్రాలు చెప్పినా, ఒకవేళ ఎగ్జామ్లో వస్తే ఆ సూత్రాలలో ప్రతిక్షేపించి ఆన్సర్ని రాబట్టండి. రైట్, నెక్స్ట్ది ఆవర్తిత దశాంశ సంఖ్య 0.363636, అంటే కంటిన్యూ అవుతుందండి, ఆవర్తితం అవుతుంది, ఆల్రెడీ ఇచ్చిండు. నువ్వు p/q రూపంలో కనిష్ట రూపంలో రాసిన p+q విలువ మనం 0.363636ని 36 బార్ అని రాసుకున్నచ్చు. మరి 36 బార్ అని రాస్తే మనం ఏం చేస్తాం, 36 నుంచి అంటే బార్ లేని దాన్ని తీసేయాలి, 0 తీసేస్తే మనకు 36 వచ్చింది. డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, పాయింట్ తర్వాత మనకు 2 సంఖ్యలు ఉన్నాయి. బార్ ఎన్నిటికుంది, 2 ఉంది కాబట్టి 2 9 రాసుకుంటాం. ఒకవేళ ఒకటే దానికి బార్ ఉంటే ఒక 9 రాసి బార్ లేని దానికోసం 0 రాసుకుంటుంటాం. ఇప్పుడు దీన్ని కనిష్ట రూపంలో రాస్తే 3 1లో 3 2లో 3 3లో 3 3లో. ఇంకా క్యాన్సల్ అవుతుందా, క్యాన్సల్ కాదండి. ఇది p/q రూపంలో రాసేసుకున్నాం. p/q రూపంలో సరే అండి, ఇంకా క్యాన్సల్ అవుతుంది, ఎందుకంటే 3 ఎక్కం ఇది పోతుంది కదా, 3 4 12, 3 1లో 3 1లో. రైట్, ఇప్పుడు క్యాన్సల్ కాదు, ఎందుకంటే 11 మనకు ప్రధాన సంఖ్య వచ్చింది కాబట్టి ఇప్పుడు క్యాన్సల్ కాదు. రైట్, ఇప్పుడు మనకి ఏమన్నాడు, p/q రూపంలో రాస్తే p+q విలువ ఎంత అని అడిగిండండి. మనకు p విలువ 4 ప్లస్ q విలువ 11, ఈ రెండింటిని కలిపితే 15 కాబట్టి ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అండి. 15 అనేది మన ఆన్సర్. ప్రాబ్లం చూద్దామండి. ఒక భిన్నంలో లవహారాలకు 1 కలిపినా అది 4/5 అవుతుంది. అలాగే లవహారాల నుండి 5 తీసివేస్తే అది 1/2 అవుతుంది. అయినా ఆ భిన్నాన్ని కనుగొనమన్నాడు. ఇట్లాంటిది ఆప్షన్స్ నుంచి పోతే చాలా ఈజీ అండి. కానీ ఫస్ట్ ఎట్లా చేయాలో చెప్తా, దాని తర్వాత ఆప్షన్స్ నుండి చెప్తా. ఫస్ట్ చూడండి, లవహారాల్ని నేను అది x/y రూపంలో ఉందనుకుంటున్నా, ఇది లవము ఇది హారము. వీటికి 1 కలిపితే అంటే x+1 y+1 చేస్తే అప్పుడు ఇది 4/5 అవుతుందట, 4/5 అవుతుంది. ఇప్పుడు 5 అటు తీసుకెళ్దాం, y+1 ఇటు తీసుకొస్తే 5 ఇటు తీసుకొస్తే గుణిస్తుంది కదా, 5 ఆఫ్ x+1 అవుతుంది. అదే y+1 ఇటు తీసుకొస్తే దీన్ని గుణిస్తుంది, 4 ఆఫ్ y+1 అవుతుంది. 5x + 5 = 4y + 4 అండి. ఇప్పుడు 5x 4y ఇటు వస్తే -4y = 4 - 5 5 వస్తాయి. అంటే xyలు పక్క పక్కన ఉన్నట్టు రాసుకుంటే 5x - 4y = -1. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ఏమన్నాడు, లవహారాల నుండి 5 తీసివేస్తే అంటే x నుండి 5 తీసేస్తే y నుండి 5 తీసేస్తే అప్పుడు ఇది 1/2 అవుతుంది. 1/2 అయితే 2 ఇటు వస్తే గుణిస్తుంది. 2 ఆఫ్ x - 5 = 1 ఆఫ్ y - 5. 2x - 10 =
వై మైనస్ 5. ఎందుకు 1 ఇంటూ వై, ఇది 1ని దేంతో గురించి అదే వాల్యూ వస్తుంది. ఇప్పుడు 2x వై ఇటు వస్తే -5, 2x మైనస్ వై ఈక్వల్ టు -10 అటు పోతే +10 కదా, +10 నుంచి 5 పోతే +5. ఇవి రెండు ఈక్వేషన్స్ వచ్చినాయండి మనకు. ఈక్వేషన్స్ ఏమేమి వచ్చినాయి, ఇది ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. మనకు 5x మైనస్ 4y ఈక్వల్ టు -1, నెక్స్ట్ 2x మైనస్ వై ఈక్వల్ టు 5. ఈ ఈక్వేషన్స్ నుంచి మనకు దేన్నో ఒకదాన్ని ఫస్ట్ 0 వేసుకోవాలండి. ఎక్స్నన్నా వైనన్నా 0 వేసుకోవాలంటే మరి ఇక్కడ ఎక్స్ అనేది 5xలు ఉంది, ఇవి 2xలు ఉంది. 5xల నుంచి 2xలు తీసేస్తే 0 అనేది కాదు. ఇక్కడ వై 4 ఉంది, ఇక్కడ 1 ఉంది, అది కూడా 0 కాదు. మరి కావడానికి ఏం చేయాలి, ఈక్వేషన్ 1 కానీ 2ని కానీ చేంజ్ చేసుకోవడానికి ఇది ఎక్స్ని సమానం చేసుకోవాలంటే దీన్ని ఇంటూ 2 చేస్తే 2 5లో 10 అవుతుంది, దీన్ని ఇంటూ 5 చేస్తే 5 2లో 10 అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న దానికి గురించి అక్కడ ఉన్న ఎక్స్ విలువని దీనికి గుణిస్తే ఇవి రెండు కూడా 2 ఇంటూ 5 10x, 5 ఇంటూ 2 10x. కాకపోతే ఈ 2 తోటి మొత్తాన్ని గుణించాలి, దీంతో మొత్తాన్ని గుణించాలి, అప్పుడే విలువ మారదు. కాబట్టి అట్లా గుణించుకొని రాస్తే అప్పుడు ఇవి ఎట్లా మారుతుంది, 2 ఇంటూ 5x 10x, 2 ఇంటూ 4y మైనస్ ఉంది కాబట్టి -8y ఈక్వల్ టు 2 ఇంటూ -1 -2. అప్పుడు ఇది ఎట్లా మారుతుంది, 5 ఇంటూ 2 10x మైనస్ 5 ఇంటూ y -5y, మళ్ళీ 2 ఇంటూ 5 10, 2 ఇంటూ 5 10 అవుతుందండి. చూడండి దీన్ని ఇట్లా మార్చుకున్నాం. ఎందుకు మార్చుకున్నామండి, రెండు ఎక్స్లను వైల్ను సమానం చేసుకోవడానికి. ఎక్స్లనే చేయాలని ఏం లేదు, మనం వైల్ని కూడా వేసుకోవచ్చు. ఈ కింది దాన్ని 4తో గుణిస్తే ఇది కూడా -4y అవుతుండే, మైనస్ నుంచి మళ్ళీ తీసేస్తే ఇది ప్లస్ అవుతుండే, అట్లా కూడా చేసుకున్నచ్చు. ఏ విధంగా మనం ఏదో ఒక రూపంలో ఎక్స్ని కానీ వైల్ని కానీ 0 వేసుకుంటే మిగిలిన దాని విలువ వస్తుంది. కాబట్టి ఇప్పుడు 2 ఇంటూ -1 -2 ఉంది, 5 ఇంటూ 10 5 ఇంటూ ఇది 5 కదా అండి, 5 5 జా 25 అండి, సారీ. ఇది 5 కదా, 5 5లో 25, 5 2లో 10, మళ్ళీ 5y. ఇప్పుడు చూడండి దీని నుంచి దీన్ని తీసేస్తే అంటే -8 నుండి -5ని తీసేస్తే ఇక్కడ ప్లస్ అయిపోతుంది, -2 నుండి ఇది -25 అవుతుంది. ఇప్పుడు +10x -10x క్యాన్సల్, -8 నుంచి +5 పోతే -3y ఈక్వల్ టు -25 -2 -27. ఇవో మైనస్ క్యాన్సల్. మనకు y వాల్యూ కావాలంటే y ఈక్వల్ టు 27/3, 3 9 27 కాబట్టి y విలువ 9 అండి. ఈ ప్రాబ్లం కొద్దిగా మీకు పెద్దగా అనిపించవచ్చు నాన్ మ్యాథ్స్ వాళ్ళకు, కానీ ఎందుకు ఇక్కడ ప్లస్ వచ్చింది అనేది మనకు తెలియాలి. ఎందుకు ప్లస్ వచ్చిందంటే 10 నుంచి 10ని తీసేసినాం -10 అవుతుంది, 8 నుంచి -8 నుంచి -5ని తీసేస్తున్నాం. అంటే దీని అర్థం -8 నుంచి మనం తీసేసేది -5ని, కాబట్టి మైనస్ గుర్తు పెట్టుకోవాలి. పైన 10 నుండి 10నే తీసేసినాం, మైనస్ గుర్తు పెట్టినాం, ఇవి 0 అయిపోయింది. -8 నుంచి -5ని తీసేస్తున్నాం కాబట్టి మైనస్ పెట్టినాం. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ -8 ప్లస్ అవుతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి అందుకే ఇక్కడ -5y అనేది +5y అయిపోతుంది. ఇక్కడ మైనస్, ఒకవేళ ఇక్కడ -25 ఉంటే +25 అయ్యేది, తీసేస్తున్నాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు y ఈక్వల్ టు 9 వచ్చింది, మరి y విలువని దీంట్లోనో ప్రతిక్షేపిస్తే x విలువ వస్తుంది కదా, ఇది చిన్నగా ఉంది కదా, కాబట్టి 2x -y ఈక్వల్ టు మనకు 5 ఉంది, y విలువ 9 అని తెలుసు, 2x -9 ఈక్వల్ టు 5, దెన్ 2x ఈక్వల్ టు -9 అయితే పోతే +9, 9 + 5 14, x ఈక్వల్ టు 14/2, 2 7 కాబట్టి x విలువ 7 అండి. ఇప్పుడు మనకు ఆ భిన్నము x/y కదా, అంటే 7/9. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. అందుకే ఇంత పెద్దగా చేసే బదులు ఇట్లా ఉన్నప్పుడు మీకు ఏమంటున్నా అంటే ఆప్షన్స్ నుంచి పోండి, మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. మీకు ప్రూఫ్ కోసం ఇది చెప్పడం జరిగింది. ఆప్షన్స్ నుంచి పోతే ఫస్ట్ ఇది కాదనుకుందాం, వేరే అవుతాయి అనుకుందాం క్లారిటీ కోసం. మనకేమన్నాడు, లవహారాలకు 1 కలిపితే అంటే 15కి 1 కలిపితే ప్లస్ 19కి 1 కలిపితే అది ఇప్పుడు ఏమవుతుంది 16/20 అవుతుంది. ఇదేం కావాలి 4/5 కావాలి, 4 4 16, 4 5 20. ఓకే, ఇది 4/5 అయింది, ఒకదాన్ని సాటిస్ఫై చేసింది. ఇంకోటి ఏమన్నాడు, లవహారాల నుండి 5 తీసేస్తే 15 నుండి 5 తీసేస్తే 19 నుండి 5 తీసేస్తే
ఇది 10 అయింది, ఇది 14 అయింది. ఇప్పుడు ఇది ఏం కావాలి? 1/2 కావాలి. మరి ఇది 1/2 అయ్యేటట్టు ఉందా? 5 రెంట్ల 10 గన్ని ఇక్కడ 15 లేదు కదా, లేదా 10 ఒకట్ల 10, 10 రెంట్లు 20 లేదు కదా. కాబట్టి ఇది సెకండ్ దాన్ని పాటిస్తలేదు, కాబట్టి ఇది ఆప్షన్ మనకు కాదు. నెక్స్ట్ ఇది చూసుకుందాం. 5 + 1 6, 11 + 1 12. ఇది ఒకటి కలిపినప్పుడు 4/5 కావాలి. మరి ఇది 4/5 అయ్యేటట్టు దేనితోనన్నా రాయొచ్చా? 2 3 6, 2 6 12, 3/6 అయింది కానీ 4/5 అవుతలే, కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. నెక్స్ట్ 9/13 ఉంది. 9కి 1 కలిపినాం, 13కి 1 కలిపినాం, అప్పుడు ఇది 10/14 అయింది. ఇది 4/5 కావాలి. 4/5 కావాలంటే దేన్నన్నా గుణిస్తే 10, 4తో గుణిస్తే 10, 5తో గుణిస్తే 14 అయ్యేటట్టు ఆప్షన్ మనకు లేదు. ఎందుకంటే 2 5లో 10, 2 7లో 14, 5/7. కానీ మనకు 4/5 కావాలి కదా, కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. మరి దీన్నే ఎందుకు ఎంచుకుంటున్నామంటే చూడండి, 7కి 1 కలిపితే 7 + 1 8, 9కి 1 కలిపితే 10. ఇవి రెండింటి యొక్క నిష్పత్తి 2 4 2 5లో 4/5 అయింది. 7 నుంచి 5 తీసేస్తే సెకండ్ టైం, అట్లనే 9 నుంచి 5 తీసేస్తే 7 నుంచి 5 పోతే 2, 9 నుంచి 5 పోతే 4. ఇవి 2 ఒకట్ల 2 రెంట్లు, ఇది 1/2 అయింది. ఆ రెండింటిని సాటిస్ఫై చేసింది కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అందుకే ఇట్లా ఇచ్చినప్పుడు ఆప్షన్స్ నుంచి వెళ్ళండి, మీకు టైం సేవ్ అవుతుంది, ఆన్సర్ వస్తుంది. మీకు ప్రూఫ్ కోసం ఇది చెప్పడం జరిగింది, ఆప్షన్స్ నుంచి వెళ్ళండి. రైట్. నెక్స్ట్ది చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము. భ్రమణ సౌష్ఠవం అంటే ఏంటండి? మరి ఏదైనా ఒక వస్తువు ప్రతి 360 డిగ్రీలకి తన పూర్వపు స్థితిని పొందుతుంది. 360 డిగ్రీలు తిరిగితే అదే స్థితికి వస్తుంది. కానీ దానికంటే ముందు ఎంత కోణం ఉన్నప్పుడు అది తిరుగుతుందో దాన్ని భ్రమణ సౌష్ఠవ కోణం అంటారు. ఈ కోణాన్ని, ఈ తిరిగేటటువంటి కోణాన్ని ఈ 360 డిగ్రీలతోటి కంపేర్ చేస్తే, ఈ తిరిగేటటువంటి కోణాన్ని 360 డిగ్రీలతోటి కంపేర్ చేసినప్పుడు, దీంతో ఇది కంపేర్ చేసినప్పుడు ఈ 360ని ఎన్నిసార్లు వస్తుందో, అంటే ఎన్నిసార్లు ఆ కోణంతో పోతుందో అదే దాని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అవుతుంది. అంటే ఏమన్నట్టు, 360ని కంపేర్ చేసుడు అంటే ఈ x డిగ్రీస్తో భాగించినప్పుడు, అంటే దీంతో ఇది కంపేర్ చేస్తున్నాం. ఇది ఫర్ సపోజ్ ఇది 1 ఉంటే ఇది 3 ఉంటే మనకు భ్రమణ సౌష్ఠవ పరిమాణం 3 అవుతుంది. ఇది 1 ఉండి ఇది 6 ఉన్నప్పుడు భ్రమణ సౌష్ఠవ పరిమాణం 6 అవుతుంది. అట్లా చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అడిగిండు. పరిమాణం అంటే ఎన్నిసార్లు పూర్వపు స్థితిని పొందుతుంది. ఇప్పుడు ఈ చతురస్రంలో ప్రతిదీ 90 డిగ్రీలే ఉంటుంది, మనకు తెలుసు. అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ఒక 90 డిగ్రీలు దింపితే మళ్ళీ దాని లెక్కనే కనిపిస్తుంది, మళ్ళీ 90 దింపితే మళ్ళీ దాని లెక్కనే కనిపిస్తుంది, మళ్ళీ 90 దింపితే మళ్ళీ దాని లెక్కనే, మళ్ళీ 90. అంటే ఒక 4 సార్లు తిరిగితే 360 డిగ్రీలు అయిపోతుంది కదా. కాబట్టి చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం 90 డిగ్రీలు. ఎందుకు? ప్రతి 90 డిగ్రీలకు అది పూర్వపు స్థితిని పొందుతుంది. మరి మొత్తం 360 డిగ్రీలలో ఇట్లాంటి స్థితిని ఎన్నిసార్లు పొందుతుందో అదే దాని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అవుతుంది. ఈ 0 0 క్యాన్సల్, 9 4 36 కాబట్టి దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము 4 అండి. భ్రమణ సౌష్ఠవ పరిమాణము 4. రైట్. నెక్స్ట్ది 20 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు కొలతలుగా గల దీర్ఘచతురస్రానికి రంగు వేయటకు చదరపు సెంటీమీటర్లకు 5 పైసలు చొప్పున ఎంత ఖర్చు అవును? ఈరోజు మన క్లాస్లో కొద్దిగా అంటే ఏంటంటే మీ ప్రశ్నలు కొద్దిగా డిఫికల్టీ లెవెల్ పెంచినాం, అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఇచ్చిన, మీకు వీడియో కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇది దీర్ఘగణం యొక్క కొలతలు ఇచ్చిండండి. సెంటీమీటర్కి 5 పైసలు చొప్పున ఎంత ఖర్చు అవుతుంది? మరి దీర్ఘగణానికి రంగు వేయడం అంటే ఏంటి అసలు? దీర్ఘగణానికి రంగు వేయడం అంటే దీని సంపూర్ణ తల వైశాల్యానికి రంగు వేయడం. అంటే దీన్ని మొత్తానికి కలర్ వేసేసాడు కదా, ఫ్రంట్ బ్యాక్ టాప్ బాటమ్ మొత్తం కలర్ వేసాడు. కలర్ వేసాడు అంటే మనకి ఏం కావాలి? చుట్టుపక్కల మొత్తం కలర్ వేయాలంటే దీని యొక్క సంపూర్ణ తల వైశాల్యం కావాలి. మరి దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 2 × LB + BH + H. కాబట్టి ఇది L, ఇది B, ఇది H. అంటే పొడవు వెడల్పు ఎత్తులు మనకు అవే ఇచ్చింది. 20 15 12 అండి. 2 × 20 15 12, ఇది L, ఇది B, ఇది H. 15 × 20, 15 × 30 కాబట్టి ఇది 300 ప్లస్ B × H, 15 × 10 150, 15 × 30 180 ప్లస్ H × L, 12 × 2 24 కాబట్టి 240.
రైట్. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 300, 100, 400, ఇది 600, ఇవి 120, 720. 2 × 720 ఈక్వల్ టు 72 రెంట్లో 144 కదా, కాబట్టి 1440 చదరపు సెంటీమీటర్లు. రైట్. మనకి అడిగిండు 1 చదరపు సెంటీమీటర్లకి 5 పైసల చొప్పున ఇంతకెంత ఖర్చు అవుతుంది ఈ మొత్తానికి. కాబట్టి దీన్ని 5 పైసలతోని చేస్తే మనకు ఆన్సర్ రూపాయలలో ఇచ్చిండండి. రూపాయలకు మళ్ళీ మార్చుకుందాం. ఫస్ట్ 5 పైసలతో చేస్తే 500, 5 4 20కి 0, చేతన 2, 5 4 20 ఉన్నారండి 22, చేతన 2, 5 1 5 2 7. మనకు 7200 వచ్చింది. కాకపోతే మనకి 5 అనేది రూపాయలు కాదు పైసలు. చదరపు సెంటీమీటర్కి 5 పైసలు. మరి పైసల్ని రూపాయలలోకి మార్చాలంటే 1 రూపాయి అనేది మనకు 100 పైసలు. మరి మనకు 1 పైసా కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి విలువని డివైడెడ్ బై 100 చేయాలని అర్థం. 1 పైసా అనేది 1/100 రూపాయలకు సమానమవుతుంది. కాబట్టి 5 పైసలు అనేది డివైడెడ్ బై 100 చేస్తే మనకు రూపాయలలోకి మారిపోతుంది కదా. కాబట్టి ఈ 2 0 క్యాన్సల్, మిగిలింది 72. మనకు 72 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒకవేళ ఇక్కడ 5 రూపాయలని ఇస్తే 7200 అయ్యేది. మనకు పైసలు ఇచ్చిండు కాబట్టి రూపాయలలో అడిగాడు. మనకి ఇక్కడ పైసలలో అడిగితే 7200 పైసలని ఇచ్చేటోడు రూపాయలలో అడిగిండు కాబట్టి రూపాయలని పైసల్లోకి మార్చాలంటే, మన పైసల్ని రూపాయల్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 100 చేస్తాం. ఎందుకు? 1 రూపాయికి 100 పైసలు కాబట్టి 100తో భాగిస్తే మనకు రూపాయలు వస్తాయి. 72 రూపాయలు మనకు ఖర్చు అవుతుందండి. రైట్. నెక్స్ట్, ఇది వృత్త కేంద్రం వద్ద 60 డిగ్రీల కోణం చేయు సెక్టారు చాపం పొడవు ఎంత? ఈ వృత్తం అండి. ఈ కేంద్రం దగ్గర ఈ వృత్తం మొత్తం తిరిగేస్తే మనకు 360 డిగ్రీలు అవుతుంది. మరి ఫస్ట్ మనకి పై విలువ తెలియాలండి. పై అంటే ఏంటి? పై అంటే మనకు వాస్తవంగా 22/7 అని తెలుసు. కానీ ఈ కోణాల పరంగా పై అనేది 180 డిగ్రీలు అండి. 180 డిగ్రీలని మనం పై కోణంగా సూచిస్తాం. ఇది దాదాపు మ్యాథ్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కోణం పరంగా అడిగినప్పుడు పై అనేది 180 డిగ్రీస్ అవుతుంది. కాకపోతే మనకి ఏమడుగుతుండు? వృత్త కేంద్రం వద్ద ఇక్కడ 60 డిగ్రీలు కోణం చేసేది. 60 డిగ్రీలు కోణం చేసేటటువంటి ఒక సెక్టార్ని మనం గీస్తే ఇది 60 డిగ్రీలు వేస్తుందని అనుకుంటే ఏమన్నాడు? సెక్టార్ యొక్క చాపం పొడవు, దీని పొడవు ఎంత అని అడిగిండండి. సెక్టార్ యొక్క ఈ చాపం పొడవు ఎంత అని అడిగిండు. మరి ఇది మొత్తం పొడవు అయితే 2πrకి సమానం అవుతుంది కదా. ఒకవేళ ఇక్కడ ఇది 360 డిగ్రీస్ తిరిగితే అప్పుడు ఇది మొత్తం తిరిగొచ్చేది. అప్పుడు అది 2πr అయ్యేది. అంటే 2π అంటే చూడండి, ఇగో 2π 2 × 180 360 డిగ్రీస్ ఇంటూ r అయ్యేది. మొత్తం తిరిగేస్తే 360 డిగ్రీస్ ఇంటూ r అయ్యేది. కానీ మనకు 60 డిగ్రీలదే కావాలి కదా. అందుకే ఏం చేస్తున్నాం? 60 డిగ్రీలదే అవసరం కదా. కాబట్టి టోటల్ తిరిగితే 2πr ఉండే, మనకు 60 డిగ్రీస్ది అవసరం కాబట్టి 60/360 డిగ్రీస్ ఇంటూ 2πr అని రాసుకున్నచ్చు కదా. ఎందుకు సార్, ఎందుకు ఇట్లా రావాలి? ఎందుకంటే ఒకవేళ అది మొత్తం తిరిగితే 360 ఉండేది. 360/360 అంటే 1 2πr, ఇది మొత్తాన్ని వృత్త పరిధికి సమానం అయ్యేది. కానీ మనకు తిరిగింది ఎంత? మనకి ఎంతది కావాలి? 65 కదా. కాబట్టి మనం 65 తీసుకుంటున్నాం. 65 కావాలి కాబట్టి 60కి ఎంత వస్తుంది? ఇప్పుడు ఈ 0 క్యాన్సల్, 6 1లో 6 12లో, సారీ అండి 6 6లో, 6 1లో 6 6లో 36 కదా. ఇది 36, 6 6లో 36. ఇప్పుడు 2πrని 2 × 180 × r/6 అని రాయొచ్చు కదా. 2 1లో 2 3లో. ఇప్పుడు దీన్ని 180 అంటే రాసిన రాయకుండా ఏం కాదు. 180 అంటే పై కాబట్టి πr/3. దీన్ని 180 అని రాసినా రాయకపోయినా ఇక్కడ డైరెక్ట్ తీసుకున్నా 2πr/6. 2πr/ ఇక్కడ కింద 6 ఉంది. 2 1 2 3 5r/3. 5r/3 అనేది మన ఆన్సర్ అండి. రైట్. ఇట్లాంటిది కూడా ఇస్తాడు. మనం అన్నిటికీ సిద్ధమై ఉండాలండి. ఒకవేళ ఈ మొత్తం చాపం పొడవు అడిగితే అప్పుడు అది మనకు 2πr అయ్యేది.
వాస్తవానికి 2πr అంటే ఇది 360 degrees బై 360 degrees మొత్తం తీసుకుంటే మనకు 60 degrees కావాలి కదా, కాబట్టి 360 అవసరం లేదు, 60/360 ఇంటూ 2πr తీసుకున్నాం. తీసుకుంటే 0 0 క్యాన్సిల్ అయింది, 6లో పోయింది, 2 1లో 2 3లో πr/3 అనేది మన ఆన్సర్ అయింది. రైట్, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అండి. రైట్, నెక్స్ట్ ఇది 9 రాశుల అంకగణిత మధ్యమము 38 లెక్కించబడింది, కానీ అట్లు లెక్కించుటలో 72ను 27గా పొరపాటుగా తీసుకున్నారు. అయినా సరి అయిన అంకగణిత మధ్యమం ఎంత? 9 రాశుల అంకగణిత మధ్యమం ఆల్రెడీ 38 అని తీసుకున్నారండి ఏవరేజ్, కానీ లెక్క పెట్టడంలో ఏం చేసిండట, 72 లెక్కించాల్సింది 27గా తీసుకున్నాం. అంటే మనం లాస్ అయినామా లాభపడ్డామా? మనకు 72 రూపాయలు వచ్చేది 27 రూపాయలే తీసుకున్నాం మర్చిపోయి, కాబట్టి మనం లాస్ అయినాం కదా, కాబట్టి మన సగటు అనేది పెరుగుతుంది. అంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, 72కి 27కి డిఫరెన్స్ 45 అండి. ఈ 45 మనకు కలవాల్సింది మన సగటు 38 వచ్చింది, ప్లస్ ఈ 45 కలవాల్సింది, మనం 45 రూపాయలు లాస్ అయినాం. అంటే ఇక్కడ అది దాన్ని రూపాయలు అనుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. లెక్క పెట్టడంలో 72 రూపాయలు మనకు వచ్చేది ఉంటే మనం 27 రూపాయలే లెక్క పెట్టుకున్నాం. 27 రూపాయలే లెక్క పెట్టుకోవడం వలన మన ఏవరేజ్ 38 వచ్చింది 9 మందికి, అంటే ఒక్కొక్కరికి 38 రూపాయలు వచ్చినాయి. కానీ మనకి ఇంకా 45 రూపాయలు మనకు అందరికి కలిపి ఇంకా 45 రూపాయలు లాస్ అయినాం. ఎంతమందికి లాస్ అయినాం? 9 మందికి లాస్ అయినట్టే కదా, కాబట్టి బై 9 చేస్తే మన యావరేజ్ అనేది 9 5ల 45. ఫస్ట్ మన యావరేజ్ 38 ఉండే, ఇప్పుడు మళ్ళీ మంచికి 5 రూపాయలు వస్తాయి, 38 + 5 43 అనేది మన ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. A = 1/3, B = 3/7, C = 4/10 అయినా కింది వాటిలో సరైన క్రమం ఏది? కింది వాటిలో ఏది కరెక్ట్ అంటున్నాం. ఫస్ట్ మనకు ఏది ఎక్కువ ఏది తక్కువ అని తెలవాలి. A = A, B, Cలో A అనేది 1/3 అన్నాడండి, B అనేది 3/7, C అనేది 4/10. మనకు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. 1/3 అంటే 0.33 వస్తుంది, 7 తోటి పాయింట్ పెట్టుకుంటే 30 అవుతుంది, 0.42 వస్తుంది, 10ని 0.4 అని రాసుకున్నచ్చు. డైరెక్ట్ తెలిసిన వాళ్ళు అంటే ఏమన్నట్టు, 1ని 3తో భాగిస్తే 0 పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది, 3 × 9, మళ్ళీ 1 మిగులుతుంది, మళ్ళీ 10 అవుతుంది, కాబట్టి మళ్ళీ 3 × 9, మళ్ళీ 1 మిగులుతుంది, అంటే 0.33 అనేది దీనికి కామన్గా వస్తుంది ఏ విలువ. 3/7 చేస్తే అంటే 3ని 7 తోటి భాగిస్తే 0 పాయింట్ పెట్టుకుంటే 30 అవుతుంది, 7 4 28, 2 మిగులుతుంది అంటే 20, మళ్ళీ 7 2 14, మళ్ళీ 6 మిగులుతుంది, మళ్ళీ 60 అంటే 756, దీని విలువ 0.428. ఇది ఒక మెథడ్ అండి. నెక్స్ట్ వేరేది కూడా చెప్తా నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా. ఇది 4/10 అంటే ఆల్రెడీ 0.4 అని తెలుసు, లేదు తెలియకపోయినా 10తో భాగించాలంటే 0 పాయింట్ పెట్టుకుంటే 40 అవుతుంది, 10 4 40 కాబట్టి మనకు దీని విలువ 0.4 అవుతుంది. ఇప్పుడు ఈ మూడిట్లలో అన్నిటికంటే చిన్నది ఇది, దాని తర్వాత చిన్నది, దాని తర్వాత ఇది. ఎందుకు ఇది 0.40 అన్నట్టు ఏం లేదండి, 0.428 అంటే ఇది అన్నిటికంటే పెద్దది. ఇది నంబర్ 1, ఇది నంబర్ 2, ఇది నంబర్ 3. లేదు సార్ ఇంకెట్లా కనుక్కోనొచ్చు, మేము నాన్ మ్యాథ్స్ వాళ్ళు మాకు ఇది వస్తలేదంటే చూడండి. ఫస్ట్ 1/3 ఉంది కదా, ప్రతిదాన్ని 0 యాడ్ చేసుకుంటూ ఉండ్రి. అంటే దీన్ని 10/3 అనుకోండి, దీన్ని 30/7 అనుకోండి, దీన్ని 40/10 అనుకోండి. అంటే ప్రతిదాన్ని 10 రెట్లు వేసుకున్నామండి. అప్పుడు 3 3 9.3, మళ్ళీ 7 4 28, 7 2 14, మళ్ళీ 10 4 40. చూడండి 3.3 4 4.2. ఇప్పుడు మళ్ళీ ఇదే ఫస్ట్, ఇదే పెద్దది, ఇది సెకండ్ ఫస్ట్, ఇది లాస్ట్ది. లేదు సార్ ఇంకెట్లన్నా చేయొచ్చా, ఇంకెట్లన్నా చేయొచ్చు అంటే సేమ్ దీన్ని 10, దీన్ని 30, దీన్ని 40 అనుకోండి. ఇది ఇంకో మెథడ్ అండి, మూడో మెథడ్. ఇప్పుడు 3కి 1కి ఉన్నటువంటి డిఫరెన్స్ 2, కాబట్టి దీన్ని 2తో భాగిద్దాం. మళ్ళీ 7కి 3కు ఉన్నటువంటి డిఫరెన్స్ 4, కాబట్టి దీన్ని 4తో భాగిద్దాం. 10కి 4కు ఉన్నటువంటి డిఫరెన్స్ 6, కాబట్టి దీన్ని 6తో భాగిద్దాం. ఇప్పుడు 2 5లో 10, దీని విలువ 5, 4 28, 2 మిగులుతుంది కదా 20, 4 5 20, మళ్ళీ 6 6 36, పాయింట్ పెట్టుకుంటే 4 40 అవుతుంది, మళ్ళీ 6 6 36. ఇప్పుడు చూడండి ఇట్లా చూసినా కానీ ఇదే పెద్దది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది. మీకు చూడండి 1 2
3 మెథడ్లలో చెప్పినండి. ఇట్లా కాకుండా ఈ మూడిటి కసాగు తీసుకొని కూడా వేయచ్చు. 3, 7, 10ల కసాగు తీసుకుని వస్తుంది. మీకు ఈ మెథడో ఈ రెండిట్లో లేదో ఒక మెథడో నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మనకి ఏం తెలిసింది, ఫస్ట్ ఏది అన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే పెద్దది బి. బి అనేది అన్నిటికంటే పెద్దది, బి తర్వాత పెద్దది సి, సి తర్వాత అన్నిటికంటే చిన్నది ఏ. మరి ఇచ్చిన ఆప్షన్లు చూస్తే ఏ అనేది లెస్ దెన్, ఇది లెస్ దెన్ గుర్తండి. ఏ అనేది బి కంటే చిన్నది, ఏ అనేది బి కంటే చిన్నది, కరెక్టే. బి అనేది సి కంటే చిన్నది, మరి బి అనేది సి కంటే చిన్నగా ఉందా, లేదు కదా, కాబట్టి ఆప్షన్ తప్పు. ఇది లెస్ దెన్, ఇది లెస్ దెన్. మరి లెస్ దెన్ గ్రేటర్ దెన్ గుర్తులు కూడా మేము మర్చిపోతాం సార్, మాకు గుర్తుండదు, కన్ఫ్యూజ్ అవుతాం అంటే చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఇది లెస్ దెన్ గ్రేటర్ దెన్ గుర్తులకి ఒక్కసారి చూడండి. ఇక్కడ చెప్తా అండి. ఇప్పుడు మనకి ఇది 3 ఉంది, ఇది 6 ఉంది అనుకోండి. మనకు ఈ గుర్తులలో దేన్ని వాడన్నో తెలియదు కదా. అంటే మ్యాథ్స్ అనేది బాగా తక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కన్ఫ్యూజ్ అవుతాం సార్ ఎగ్జామ్లో అనుకునే వాళ్ళకి చూడండి. ఒకవేళ దీనికి ఉన్నటువంటి ఇటు 2 భుజాలు ఉన్నాయి, ఒక దగ్గర కలిసినాయి, ఇటు 2 భుజాలు వేరు వేరు ఉన్నాయి. వీటిని కలపడానికి ఒక సున్నాని గీసినాం అనుకోండి. ఈ సున్నా అనేది పెద్దగా ఉంది, ఈ సున్నా దగ్గరనే ఉంది, ఎందుకు జల్దీ కలిసిపోయినాయి కాబట్టి. ఎటైతే సున్నా చిన్నగా వస్తుందో అటు సైడ్ చిన్న సంఖ్యను రాయండి, పెద్దగా సున్నా చిన్న సైడు పెద్ద సంఖ్యను రాసుకోండి. అంటే ఇప్పుడు 3 6లలో 3 చిన్నది కదా, కాబట్టి 3 సైడ్ చిన్న సున్నా పెట్టాలంటే ఇటు చిన్నగా ఉండాలి, అంటే 3 లెస్ దెన్ 6 ఆటోమేటిక్గా అయిపోతుంది. మీరు రాసుకోకున్నా ఇది లెస్ దెన్ అని మీకు తెలిసిపోతుంది. అట్లని ఇప్పుడు ఇట్లా రివర్స్లు ఇస్తే ఏమన్నాం మనం, పెద్ద ఉన్న సైడ్ పెద్దది రాయాలి కదా, ఇగో పెద్దది, చిన్న ఉన్న సైడ్ ఇట్లా పెట్టినాం. 6 గ్రేటర్ దెన్ 3, ఇవి రెండిటి విలువలు కూడా సమానమే. 3 లెస్ దెన్ 6, 6 లెస్ దెన్ 6 గ్రేటర్ దెన్ 3. అట్లా ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఏ గ్రేటర్ దెన్ సి, ఏ అనేది గ్రేటర్ దెన్ సి అన్నాడండి. చూడండి, ఏ విలువ 0.3, ఇది గ్రేటర్ దెన్ సి అన్నాడు. గ్రేటర్ దెన్ సి అనేది కాదండి, ఏ అనేది గ్రేటర్ దెన్ సి కాదు, కాబట్టి ఏ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ సి లెస్ దెన్ బి, సి అనేది లెస్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ ఏ. సి అనేది బి కంటే చిన్నది, ఓకే. సి లెస్ దెన్ బి, సి బి కంటే చిన్నది. బి అనేది గ్రేటర్ దెన్ ఏ, కానీ బి అనేది మనకు ఓకే, ఇది సరిపోతుందండి. అబ్జర్వ్ చేయండి, సి అనేది బి కంటే చిన్నది, సి అనేది బి కన్నా, సి లెస్ దెన్ బి, బి గ్రేటర్ దెన్, బి అనేది ఏ కన్నా పెద్దది. రైట్, ఇది సరిపోతుంది కదా, మనకు ఆప్షన్ సరిపోతుంది కదా. కాకపోతే ఇక్కడ చూడండి, లాస్ట్ చూద్దాం మన క్లారిటీ కోసం. సి లెస్ దెన్ బి, సి అనేది బి కన్నా చిన్నది, బి లెస్ దెన్ ఏ అన్నాడు, బి అనేది ఏ కన్నా చిన్నది అన్నాడు, కాదు కదా, కాబట్టి ఈ ఆప్షన్ కూడా తప్పే. మనకు సెకండ్ ఆప్షన్ సరిపోతుంది. ఎట్లా సరిపోతుంది అంటే సి లెస్ దెన్ బి, సి లెస్ దెన్ బి. కానీ అంటే సి అనేది ఒకసారి వాల్యూస్ రాస్తా అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇగో ఇక్కడ ఉన్న వాల్యూస్ రాస్తా. ఇగో ఏ విలువ 5, మనకు బి విలువ 7.5, సి విలువ 6.6, ఈ వాల్యూస్ రాసిన మీకు తెలియడానికి. ఇప్పుడు ఈ ఆప్షన్ని చూద్దాం. సి అనేది బి కన్నా చిన్నది, అవునా కాదా? రైట్. బి అనేది ఏ కంటే పెద్దది, గ్రేటర్ దెన్ ఏ కంటే పెద్దది, అవును, బి అనేది ఏ కంటే పెద్దది, కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఇట్లా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని జాగ్రత్తగా పరిశీలించాలి. జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సి అనేది బి కంటే చిన్నది అన్నాడు, 6.6 అనేది 7.5 కంటే చిన్నది, ఈ 7.5 అనేది 5 కంటే పెద్దది, గ్రేటర్ దెన్ ఇచ్చింది, కాబట్టి ఆప్షన్ 2 మన ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. 15:18 ఈజ్ యాజ్ టు x:30. మనకి ఇట్లా వచ్చిందంటే ఇవి అనుపాతంలో ఉన్నట్టు. మీకు ఆల్రెడీ చెప్పిన ఈక్వల్ టు గుర్తిచ్చిన A:B టు C:D అన్న ఇవి అనుపాతంలో ఉన్నట్టు. అనుపాతంలో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఇది AB, ఇది C, ఇది D అయితే A:B = C:D. మనకి ఈ గుర్తిచ్చిన ఇట్లా ఈక్వల్ టు పెట్టిన సేమే A:Bని A/B అని రాసుకునొచ్చు, దీన్ని C/D అని రాయొచ్చు, లేదా AD = BC అని కూడా రాసుకునొచ్చు. మీకు చాలాసార్లు చెప్పిన అంటే అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. ADల అంత్యములు కాబట్టి వాటి లబ్ధం అంటే 15 × 30, 15 × 30 = x × 18 లేదా 18 × x. ఇప్పుడు
ఎక్స్ ఈక్వల్ టు 15 ఇంటూ 30/18 చేస్తే చూడండి 3 5 15, 3 6 18, 6 1 6 5 5 25. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ విలువ 25 అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక చతురస్రాకార పొలం వైశాల్యం 5184 మీటర్ స్క్వేర్. చతురస్రపు చుట్టుకొలతకు సమాన చుట్టుకొలత గల దీర్ఘచతురస్రం కలదు. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుకు రెట్టింపైన దీర్ఘచతురస్ర వైశాల్యము. చాలా టిపికల్ ప్రాబ్లం అండి. రైట్, చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చిండు? చతురస్రాకార పొలం వైశాల్యం ఇచ్చిండు. చతురస్రాకారం అంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి. దీని వైశాల్యం ఏ స్క్వేర్ ఈక్వల్ టు 5184 అన్నాడు. మరి ఏ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? √5184 అవుతుంది. మరి వర్గమూలాన్ని కనుక్కోవాలంటే మనం ఆల్రెడీ వర్గమూలం కనుక్కునే క్లాస్లో చెప్పుకున్నాం. ఇక్కడ 4 వచ్చిందంటే 2 స్క్వేర్ ఉన్న 4 అవుతుంది, 8 స్క్వేర్ ఉన్న చివరికి 1ల స్థానంలో 4 వస్తుంది. కాబట్టి అంటే మనకు వచ్చే ఆన్సర్లో 2 కానీ 8 కానీ ఉంటుంది 1ల స్థానంలో. ఈ 2 స్థానాలు వదిలేయాలి. ఇప్పుడు 51 అనేది ఉంది. 51 అనేది 7 స్క్వేర్ 8 స్క్వేర్కి మధ్యలో ఉంది. 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ అనేది 64. ఈ రెండింటికి మధ్యలో కాబట్టి 8 స్క్వేర్ తీసుకోరాదు, అంటే 8 తీసుకోరాదు, 7ని తీసుకోవచ్చు. కాబట్టి మనకు ఆన్సర్ 72 లేదా 78 అయితే దీన్ని వర్గమూలం చేస్తే. మరి 72 తీసుకున్నా 78 తీసుకున్నా అంటే ఆల్రెడీ క్లాసు కొత్తగా వీడియో చూసేటోళ్ళకు తొందరగా అర్థం కాదండి. అర్థం కావాలంటే మన ఛానల్ని ఓపెన్ చేస్తే మొత్తం అక్కడ ఉన్నటువంటి వీడియోలలో వర్గమూలాలు ఉంటుంది. దాంట్లో వీటి గురించి చెప్పడం జరిగింది, ఫస్ట్ లేదా సెకండ్ వీడియోలో. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మరి 72 తీసుకున్నా 78 తీసుకున్నా అంటే ఈ 51 అనేది దేనికి దగ్గరగా ఉంది? 49కి దగ్గరగా ఉందా 51 అనేది? నెక్స్ట్ వచ్చే 64కి దగ్గరగా ఉందా? చూస్తే 49కి 2 కలిపితేనే 51 అవుతుంది. 64 పోలంటే ఇంకా 13 డిఫరెన్స్ ఉంది కాబట్టి 72 తీసుకోవాలండి. ఒకవేళ ఈ విలువ పై దానికి దగ్గరగా ఉంటే పైది, కింది దానికి దగ్గరగా ఉంటే కిందిది 72. ఇప్పుడు ఇది 72 మనకి ఏ విలువనే కదా వచ్చింది? ఇది 72, ఇది 72, ఇది 72. మనం చతురస్రం యొక్క భుజం పొడవు కనుక్కున్నాం. ఇప్పుడు ఏమన్నాడు? చతురస్రం చుట్టుకొలతకు సమాన చుట్టుకొలత గల దీర్ఘచతురస్రం గలదు. రైట్, మరి దీని చుట్టుకొలత 72, 72, 72, 72. 4 72 కలపాలి కదా. కాబట్టి 72 × 4, 4 2 8, 4 28. ఈ 288ని దీర్ఘచతురస్రం చుట్టుకొలతకి సమానం, దీని చుట్టుకొలతకి సమానం. కాకపోతే దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుకి 2 రెట్లు. ఇది x ఉంటే ఇది 2x ఉంది, ఇది 2x, ఇది x. మరి 288 ఎన్ని భాగాలు చేయాలి? 2 2 4, 1 1 2, 4 2 6 భాగాలు చేస్తే 288ని 6 భాగాలు చేస్తే 6 4 24, 48, 6 8 48. అంటే x విలువ 48. ఇది 48, ఇది 48, ఇది 48 × 2 కాబట్టి ఇది 96, ఇది 96. మనకు ఆ నిష్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఏం అడిగిండు? దీర్ఘచతురస్ర వైశాల్యం అడిగిండు. మీరు ఏం టెన్షన్ పడకండి, సార్ ఇంత టిపికల్ ప్రాబ్లం ఉందా అని అనుకోకండి. దీంట్లో మీకు చతురస్ర వైశాల్యం గురించి చెప్తున్నాం. ఒక ప్రాబ్లం అయిపోయింది, ఒక రకమైనటువంటి ప్రాబ్లం అయిపోయింది. చతురస్రం చుట్టుకొలత దీర్ఘచతురస్రం చుట్టుకొలతకు సమానమైతే భుజాలని ఎట్లా కనుక్కోవాలి, దీర్ఘచతురస్రం పొడవు వెడల్పుల్ని ఎట్లా కనుక్కోవాలనో కూడా తెలిసిపోతుంది. దీర్ఘచతురస్ర వైశాల్యం డైరెక్ట్ మీకు క్వశ్చన్ ఇస్తే వైశాల్యం కూడా అంటే మనకు ఈ ప్రాబ్లంలు ఒక్క దాంట్లో 3 ప్రాబ్లమ్స్ చెప్పినట్టు అవుతుంది. మీకు అనిపించవచ్చు సార్ ఇంత హార్డ్ ఇస్తారని. హార్డ్ ఏమి ఉండదండి. మీకు దీంట్లో ఏదో ఒకటి ఇచ్చినా కానీ మీరు చేస్తారు కదా, అందుకే 3 వచ్చేటట్టు ప్రశ్నను తీసుకున్నా నేను. ఇప్పుడు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కావాలంటే పొడవు ఇంటూ వెడల్పు, కాబట్టి 96 × 48 చేస్తే అయిపోతుంది. 8 6 48, చేతన్ 4, 8 9 72, 72 4 76, 4 6 24, 4 చేతన్ 2, 4 9 36, 2 38. కాబట్టి 8 6 4 10కి 0, చేతన్ 1, 9 7 16 6, చేతన్ 1, 4608 అండి. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. మనకేం అడిగిండు? చతురస్రం వైశాల్యం ఇచ్చిండు, భుజాన్ని కనుక్కున్నాం, 72 వచ్చింది. ఈ భుజం ఇస్తే చుట్టుకొలత అనేది 4a అవుతుంది, ఎందుకంటే 4 సైడ్లు ఉన్నది కలపాలి. ఆ 288ని ఈ దీర్ఘచతురస్రం చుట్టుకొలతకు సమానం అన్నాడు. కాకపోతే పొడవు అనేది వెడల్పుకు 2 రెట్లు అన్నాడు కాబట్టి 6 భాగాలు చేసి వంచడం.
ఒక్కొక్క భాగం 48, ఈ 2 భాగాలు ఉంటాయి 96. మనకు దీర్ఘచతురస్ర వైశాల్యం అడిగిండు 96 × 48 కాబట్టి 4608 మీటర్ స్క్వేర్. రైట్, నెక్స్ట్ చూద్దాం. 12,000ను 10% వడ్డీ రేటు చొప్పున 6 నెలలకు ఒకసారి చక్రవడ్డీ తిరిగి లెక్క కట్టే పద్ధతిలో అప్పు తెస్తే 1.5 సంవత్సరంలో చెల్లించవలసిన మొత్తం ఎంత? మనకు 6 నెలలకు ఒకసారి కడుతున్నామండి, గుర్తుపెట్టుకోండి. సంవత్సరానికి ఒకసారి కడతలేం, 6 నెలలకు ఒకసారి కడితే 1.5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు కడతాం? 3 సార్లు కడతాం. ఎందుకు? 6 నెలలు 6 నెలలు 6 నెలలు 6 నెలలు 6 నెలలు 1 సంవత్సరం అవుతుంది. ఈ 6 నెలలకి 1.5 ఇయర్ అవుతుంది. అంటే 3 టైమ్స్ కడుతున్నాం, 3 సార్లు వడ్డీ కడతాం. మరి సంవత్సరానికి వడ్డీ 10% ఉండి 6 నెలలకే కడుతున్నాం కదా, కాబట్టి దీంట్లో సగం 5% కడతాం. ప్రతి 6 నెలలకి 5% చొప్పున వడ్డీ కడతాం. మనం ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లం చెప్పినాం. ఇది 3 సార్లు ఉంది. 3 సార్లు ఉన్నప్పుడు ఈ 12,000కి మొదటిసారి 5% తోటి, 5% అంటే 5/100 కదా. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సల్, 12 5 60 కాబట్టి ఒక 0 ఉంది, 600. నెక్స్ట్ టైం 600కి మీద వడ్డీ 5/100, మళ్ళీ 0 0 క్యాన్సల్, 6 5 30 కాబట్టి 30. మళ్ళీ నెక్స్ట్ ఈ 30కి నెక్స్ట్ టైం. ఎందుకు 3 సార్లు తీసుకుంటున్నాం? 3 సార్లు ఉంది కాబట్టి. ఒకవేళ 2 సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకంటే 2 సార్లు అని తీసుకుంటున్నాం. ఇది 3వసారి 5/100, 0 0 క్యాన్సల్. ఇది 5 1లో 5 2లో 3/2 అంటే 1.5 కదా. కాబట్టి దీన్ని ఏం చేయాలి? ఇట్లా 3 సార్లు వచ్చినప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏం చేయను. 2 సార్లు వస్తే ఇంటూ 2 ఇంటూ 1 చేస్తాం. 3 సార్లు వస్తే 3 ఇంటూ ఇది 3 ఇది 1 వేస్తామండి. ఎందుకు వేస్తాం అనేది బ్రీఫ్గా ఆల్రెడీ మన క్లాస్లలో చెప్పుకున్నాం. ఇప్పుడు దీంట్లో అంత బ్రీఫ్గా నేను చెప్పలేను. 3 టైమ్స్ వచ్చినప్పుడు మాత్రం 3 3 1 తోటి గుణించాలి. ఇక్కడ వచ్చిన వాల్యూస్ని 2 టైమ్స్ వస్తే 2 1 తోటి గుణించాలి. ఎందుకనేది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు 6 మూళ్ళ 18 కాబట్టి ఇది 1800, ఇది 30 ముళ్ళ ఇది 90 రూపాయలు. 1.5 × 1 అంటే ఇది 1.5. ఇది మొత్తం కలిపితే 1891 రూపాయి 50 పైసలు. మనకు చెల్లించవలసిన మొత్తం అన్నాడు. మనకి ఇది వడ్డీ అండి, ఇది అయినటువంటి వడ్డీ. దీంట్లో పైన ఉన్నది బారు వడ్డీ, ఈ కింద ఉన్నది అడిషనల్గా అంటే బారు వడ్డీకి చక్రవడ్డీకి ఉన్నటువంటి తేడా. ఈ మూడింటిని కలిపితే చక్రవడ్డీ. మనం ఆల్రెడీ చాలా క్లాసులు చెప్పుకున్నాం దీని మీద. ఇప్పుడు మొత్తం ఎంత అంటే ఫస్ట్ 12,000 ఉండే, దాని మీద అయినటువంటి ఈ వడ్డీ అనేది 1891 రూపాయి 50 పైసలు కాబట్టి 13,891 రూపాయి 50 పైసలు. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు రైట్ ఆన్సర్. ఇది ఎట్లా జరిగింది అనేది ప్రీవియస్ క్లాసులు చూసినా మీకు అర్థమవుతుంది. అంకగణితానికి సంబంధించినటువంటి క్లాసులు ఉన్నాయి. కొత్త చూసే వాళ్ళకి, పాత వాళ్ళకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అర్థమవుతుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 5 నోట్లు 10 నోట్లు కలిపి మొత్తం 90 నోట్లు కలవు. వీటి మొత్తం విలువ 500 అయినా 5 నోట్లు ఎన్ని కలవు? మరి ఈ ప్రాబ్లంని కూడా మీరు దీంతో చేసుకుంటూ పోతే, ఆప్షన్స్ నుండి చేసుకుంటూ పోతే మీకు ఈజీగా వస్తుంది. కానీ ఆప్షన్స్ లేకుండా ఎట్లా చేయాలంటే చెప్తా. దాని తర్వాత ఆప్షన్స్ నుంచి మీరు ట్రై చేయండి. 5 నోట్లు 10 నోట్లు కలిపి 90 ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు మొత్తం 90 ఉన్నప్పుడు 5 నోట్లు ఎన్నో తెలియదు కదా. ఇవి 5 రూపాయల నోట్లు, ఇది 10 రూపాయల నోట్లు, మొత్తం కలిపితే 90 కావాలి. మరి 5 రూపాయల నోట్లు ఎన్నో తెలియదు, నేను ఎక్స్ అనుకుంటున్నా. 5 రూపాయల నోట్లు ఎక్స్ అయినప్పుడు 10 రూపాయల నోట్లు ఎన్ని ఉంటాయి? 10 రూపాయల నోట్లు 90 - x ఉంటాయి. ఎందుకు ఉంటాయి సార్? ఎందుకంటే 5 రూపాయల నోట్లని 10 రూపాయల నోట్లని కలిపితే మనకు 90 కావాలి, 90 నోట్లు కావాలి మొత్తం. దానికి ఇది ఎక్స్ ఉన్నప్పుడు ఇది 90 - x ఉండాలి. ఎందుకు? ఫర్ సపోజ్ ఈ ఎక్స్ విలువ 10 అయింది అనుకో, అంటే 5 రూపాయల నోట్లు 10 ఉంటే 90 నుంచి 10 తీసేస్తే ఇవి 80 ఉంటాయా? ఉండయా? ఈ 10 80 కలిపితే 90 అవుతుందా లేదా? అట్లా. కాబట్టి ఇది ఎక్స్ ఉన్నప్పుడు అది 90 - x ఉండాలి. ఇప్పుడు ఏమన్నాడు? ఇది ఎక్స్ ఒకదాని విలువ 5 రూపాయలు, ఇది 90 - x ఒకదాని విలువ 10 రూపాయలు. కానీ మొత్తం విలువ 500 కదా. అందుకే ఇగో ఎక్స్ ఇంటూ 5 రూపీస్ ప్లస్ 90 - x ఇంటూ ఒకదాని విలువ 10 కదా, 10 ఈక్వల్ టు మొత్తం విలువ 500 కావాలి. ఇప్పుడు ఇది 5x ప్లస్ 90 ఇంటూ 10 900 మైనస్ 10x ఈక్వల్ టు 500. మొత్తం కలిపితే 500 ఉన్నాడుగా విలువ. కాబట్టి 5x - 10x అంటే -5x ఈక్వల్ టు
900 అటు పోతే -900 అవుతుంది. 900 నుంచి 500 పోతే -400. ఈ మైనస్ మైనస్ క్యాన్సల్. దీని x = 400/5 అండి. 5 8 40 కాబట్టి 0. అంటే x అనేది 5 రూపాయల నోట్లు 80 ఉన్నాయి. 10 రూపాయల నోట్లు 90ల నుంచి x 80ని తీసేస్తే 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయి. ఇగో 80 10 కలిపితే మొత్తం 90 నోట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు అడిగింది 5 రూపాయల నోట్లు కదా, కాబట్టి ఇవి 80 ఉన్నాయి. ఒకవేళ 10 రూపాయలు అడిగితే 10 ఉండేది. మరి ఆప్షన్స్ నుంచి ఎట్లా పోవాలా సార్? ఆప్షన్స్ నుంచి ఎట్లా పోవాలంటే ఇది ఆన్సర్ కాబట్టి ఇది కాకుండా ఫస్ట్ వేరేది అనుకుందాం. 5 రూపాయల నోట్లు 60 ఉంటే 65ల 6 5ల 30 300 అవుతాయి. ప్లస్ ఇవి 60 ఉంటే 10 రూపాయలు ఎన్ని ఉన్నట్టు 30 3 × 10 300. మొత్తం కలిపితే ఎన్ని అవుతుంది 600. మనకు మొత్తం కలిపితే 500 రావాలి కాబట్టి ఈ ఆప్షన్ కాదు. ఒకవేళ 5 రూపాయల నోట్లు 10 ఉంటే 10 × 5 ఇది 50 రూపాయలు. అంటే మిగిలిన 80 10 రూపాయల నోట్లు ఉంటే 80 × 10 800. మొత్తం కలిపితే 850. మనకు 500 కావాలి కాబట్టి ఈ ఆప్షన్ కూడా తప్పు. ఒకవేళ 5 రూపాయల నోట్లు 70 ఉంటే 7 5ల 35 350 రూపాయలు అవుతుంది. అప్పుడు ఇవి 70 ఉన్నప్పుడు 10 రూపాయలు 20 ఉంటాయి, మొత్తం 90 కాబట్టి 20 × 10 ఇవి 200. మొత్తం కలిపితే 550 అవుతుంది. కానీ మనకు మొత్తం కలిపితే 500 రావాలి కాబట్టి ఈ ఆప్షన్ కూడా తప్పు. ఒకవేళ ఇవి 80 ఉంటే 5 8 40 ఇవి 400. ఇవి 80 ఉన్నప్పుడు అవి 10 ఉంటాయి, 10 10ల 100 ఇవి రెండు కలిపితే మనకు 500 కావాలి కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్స్ నుంచి పోవడానికి ఎక్కువ ట్రై చేయండి, ఇది మీకు లెంతీ ప్రాసెస్ అవుతుంది. రైట్ అండి. నెక్స్ట్ చూద్దాం. ఒక వస్తువు విలువ ప్రతి సంవత్సరం 20% చొప్పున తగ్గుతుంది. ఈ లెక్కన ఆ వస్తువు విలువ 2 సంవత్సరాల తర్వాత 19,200 అయినా ఆ వస్తువు ప్రస్తుత విలువ ఎంత? ప్రతి సంవత్సరం 5% తగ్గుతుంది. అంటే సక్సెసివ్ మెథడ్ అండి. సక్సెసివ్ మెథడ్ మీకు ఆల్రెడీ చెప్పిన, ప్రతి సంవత్సరం తగ్గుతుంది కాబట్టి 2 సంవత్సరాల తర్వాత విలువ ఇచ్చిండు. ప్రజెంట్ ఎంత ఉంది కావాలండి. ప్రజెంట్ విలువ ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత ఎంత అంటే ఈజీగానే వస్తుంది, కానీ 2 సంవత్సరాల తర్వాత అది ఇచ్చిండు. కాకపోతే ఎవ్రీ ఇయర్ తగ్గేది ఎంత అండి 20%. మనం 20%ని 20/100 అనుకుంటాం. అంటే 1/5 అంటే 5 ఉన్నది 4గా మారుతుంది. ఆ విలువ ప్రజెంట్ 5 ఉంటే సంవత్సరం తర్వాత 4గా మారుతుంది. ఇట్లా మనకు 2 సంవత్సరాలకు కావాలి కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 5 ఉన్న విలువ 4గా మారిపోతుంది. సక్సెసివ్ మెథడ్ కాబట్టి ఎవ్రీ ఇయర్ ఉన్నదానికి తగ్గిపోతుంది కదా, కాబట్టి ఇగో ప్రస్తుతం ఇది 2 సంవత్సరాల తర్వాత. దీన్ని 5 5ల 25 ప్రస్తుతం 25 భాగాలు ఉంది, 4 4ల 16 2 సంవత్సరాల తర్వాత 16 భాగాలు అవుతుంది. కాకపోతే ఈ 16 భాగాల విలువ మనకు 19,200 అని ఇచ్చిండు. మనకు ఒక భాగం కావాలంటే 19,200 డివైడెడ్ బై 16. 16 1ల 16 3 మిగిలింది, 16 2ల 30 1200. 1200 అనేది ఒక భాగం విలువ. మనకు ప్రస్తుతం 25 భాగాలు కాబట్టి ఈ 1200 × 25 భాగాలు చేస్తే మనకు ప్రజెంట్ వాల్యూ వస్తుంది 25 0 0 25 0 0 25 2ల 50కి 0 చేతన 5 25 1 25 5 30 ప్రజెంట్ 30,000 అండి. ప్రస్తుతం విలువ 30,000. మీరు ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్. రైట్. నెక్స్ట్ చూద్దాం. 0.1275 బార్ 0.1275 బార్ నందు వ్యవధి మరియు అవధుల లబ్ధం ఎంత? దీని యొక్క అవధి 2 అండి. ఎందుకంటే ఎన్ని అంకెల మీద బార్ ఉందో అది అవధి అవుతుంది. ఇప్పుడు బార్ ఉన్నటువంటి అంకెలతోటి ఏర్పడే సంఖ్య అనేది దాని యొక్క వ్యవధి అవుతుంది. దీని యొక్క వ్యవధి 75. మనకి ఏమడిగిండు? వీటి లబ్ధం అంటే 75 × 2 75 2ల 150 150 అనేది మన ఆన్సర్ అవుతుందండి. రైట్. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు ప్రాబ్లం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకైంది అనుకుంటే అంటే 5 5 25 ఎందుకు రాసుకున్నామంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా 20% తగ్గుతుంది కదా. అంటే 5 ఉన్నది 4 అయింది ఫస్ట్ ఇయర్కి, మనకు నెక్స్ట్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్ కూడా 5 ఉన్నది 4 అవుతుంది. అంటే 2 సార్లకి, అంటే ఇది ఒక రకంగా సక్సెసివ్ మెథడ్ ఉంది. మనకు ఒకసారి తగ్గిపోతే ఆ విలువలో మళ్ళీ తగ్గిపోతుంది. కాబట్టి 5 5ల ఫస్ట్ 25 భాగాలు ఉంటే 2 టైమ్స్కి 16 భాగాలకి పోతుంది. మనకు 2 సంవత్సరాల తర్వాత విలువ ఇచ్చింది కదా, ఒక భాగం విలువ మనకు 1200 వచ్చింది. ఇది ప్రస్తుతం 25 భాగాలు కాబట్టి 30,000 వచ్చింది. రైట్. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇవాల్టి క్లాస్ అండి. కొద్దిగా ఈ క్లాస్లో ఏమంటే కొద్దిగా లెవెల్ పెరిగింది.
ఇట్లాంటిది వచ్చినా మీరు చేయడానికి ఈజీగా ఉండాలి. లెవెల్ పెరిగిందనో దేనిదనో హైరాణ పడాల్సిన అవసరం లేదండి. లెవెల్ పెరిగిందంటే ఒక 3-4 ప్రశ్నలే కాస్త మీకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకు టిపికల్గా అనిపించినా కానీ దాంట్లో మనకు ఒక 2-3 రకాల ప్రశ్నల్ని ఒకటే దాంట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే వీడియోని చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. టెట్ ఎగ్జామ్ దగ్గరలోనే ఉంది కాబట్టి మీరు మంచిగా రాసి మంచి స్కోర్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ అందరికీ.